హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో యూత్ మీటింగ్లో దేవుడు తన దాసుని అభిషేకించి అనేకులతో కూడా దేవుడు మాట్లాడడం జరిగింది. అనేకులు తమను తాము సమర్పించుకొని నేను ప్రభు కోసం నేను నిలబడతానని మరి లేచి నిలబడ్డారు. తమను తాము సమర్పించుకున్న వారుగా ఉంటున్నారు కొందరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుడు మాట్లాడినప్పుడు మరి ఎటువంటి వారైనా ఏం చేయబడతారంట, వారి జీవితాల్లో ప్రభువుకు నా హృదయాన్ని ఇవ్వాలన్నా, నా మనస్సు ఇవ్వాలన్నా ఆశ కలిగేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ సమయంలో మరి దైవదాసులకు నేను సమయం ఇస్తా ఉన్నాను. అందరు కూడా చప్పట్లు కొడుతూ మనం సేవకులను ఆహ్వానిద్దాం. Praise the Lord. Hallelujah. సిద్ధంగా ఉన్నారా వాక్యం వినేదానికి? ఇది ఒక జోక్ అంతే, నిజం కాదు, కానీ వినండి. స్వర్గంలో అందరూ ప్రవేశిస్తున్నారంట. ప్రవేశిస్తున్నప్పుడు ఒక గేట్ ఉంది. ఆ గేట్లో యేసయ్య నిలబడుకొని అందరినీ వెల్కమ్ చేస్తున్నాడు. సో కొంతమందిని వెల్కమ్ చేయట్లేదు, కొంతమందిని వెల్కమ్ చేస్తున్నారు. అప్పుడు ఒక పాస్టర్ గారు వస్తున్నారంట. పాస్టర్ వెనకలనే ఒక ఎస్టీ డ్రైవర్, బస్ డ్రైవర్ కూడా వస్తున్నాడు. సో ఎస్టీ డ్రైవర్ వస్తూ ఉండగా యేసయ్య ఆయన్ని ఆహ్వానించి, ధన్యుడా, నా రాజ్యంలో రాని లోపల పిలిచినారంట. కానీ పాస్టర్ వచ్చినప్పుడు పాస్టర్ని లోపల పిలిలేదంట. సో మీకు స్థలం కాదు ఇదని వేరే స్థలానికి పంపించారంట. ఇప్పుడు పాస్టర్ చెప్పినట్ట, ఏమిది అన్యాయము, నేను సేవకుని వారము వాక్యం చెప్పాను, ప్రసంగం చేశాను, కానీ ఈ మనిషి అన్యుడు, దేవుని కూడా నమ్మినాడో లేదో తెలీదు, వానికి లోపల పర్మిషన్ ఇచ్చినారు, ఎంట్రీ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు కదా అని. అప్పుడు యేసయ్య చెప్పినాడంట, ఆయన బస్ డ్రైవర్, ఆయన బస్ డ్రైవ్ చేసే సమయంలో అందరూ ప్రార్థన చేసేవాళ్ళు, కానీ మీరు వాక్యం చెప్పేటప్పుడు అందరూ నిద్రపోయేవాళ్ళు, అందుకోసం ఆయనకి ఎంట్రీ ఉంది, మీకు లేదు అనేసి. సో దయచేసి ఎవరు నిద్రపోమాకండి. ఇప్పుడు అందరూ మొబైల్లో స్విచ్ ఆఫ్ అయింది అనుకుంటున్నారు. నవ్వుతే చాలా సంతోషం అందంగా కనిపిస్తున్నారు, లేకుంటే ఇది సీరియస్గా. నాకు నవ్వుతూ ఉండే వాళ్ళకి చెప్పాలంటే ఇంకా సంతోషం అవుతుంది. హల్లెలూయా. వింటామా వాక్యాన్ని? అన్ని మొబైల్లో సైలెంట్గా ఉన్నాయి కదా. ఉదయం చెప్పిందే మళ్ళీ చెప్తాను. ఎవరిదన్నా ఫోన్ మోగిందంటే పక్కన ఉండేవాళ్ళు 1,000 రూపాయలు కానుక ఇవ్వాలా. మీ పొరుగు వాళ్ళని మీ వల్లే ప్రేమించండి. అందుకు దయచేసి మీ ఫోన్ని సైలెంట్లో పెట్టండి. హల్లెలూయా. సరే, గమనండి, ఎక్కువ చేపు కాదు, కొంచెం చేపు వాక్యం చెప్తాను. నేను ఒక విషయం నమ్ముతాను, ఏమంటే దేవుడు తన వాక్యం ద్వారా సమస్తాన్ని కట్టుతాడు. విరిగిపోయినవన్నీ దాన్ని ఆయన కట్టుతాడు. చెడిపోయి నాశనమైన దానికి పునర్జీవం ఇస్తాడు. సరే, మనం వాక్యం వినే ముందర ఇక్కడ ఈ క్షణంలో ఎంతమంది శరీరములో ఏమన్నా ఒక అనారోగ్యము, నొప్పి, తొందరతో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎవరన్నా? హల్లెలూయా.
ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. ఆమేన్. లేచి నిలబడండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గమనంగా నా మాట వినండి అమ్మా. కొంచెం ఇక్కడ రండి అమ్మా. మీ ముఖం కనిపించలేదు. కొంచెం ఈ పక్క వస్తారా? ఎందుకు వెనకలో దాపెట్టుకున్నారు? ఆదాము అవ్వ సంతతి కదా, అందుకు దాపెట్టుకునేది అలవాట. సరే, గమనంగా నా మాట వినండి. స్వస్థపరచువాడు యేసయ్య, ఏ యొక్క మనిషి కాదు. కానీ వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, నిశ్చయముగా ఆయన మన ప్రతి రోగాల్ని, శాపాల్ని తన మీద ఆయన తీసుకున్నాడు. శిలువలో ఆయన మృత్యు అనుభవించాడు, మరణాన్ని అనుభవించాడు. క్యాన్సర్ కొరకు యేసయ్య సిలువలో చచ్చిపోయినాడు. హార్ట్ ప్రాబ్లం కొరకు యేసయ్య సిలువలో చనిపోయినాడు. లోకములో ఉండే ప్రతి ఒక్క రోగం కొరకు యేసయ్య సిలువలో చనిపోయినాడు. అందుబట్టి ఎవరెవరైతే యేసయ్యని నమ్మినారో, ఎవరెవరైతే యేసయ్యని విశ్వసించారో వాళ్ళని ఆ అనారోగ్యము చంపే శక్తి లేదు, కోల్పోయింది. ఆమేన్. నమ్మితే ఆమెన్ చెప్పండి, లేకుంటే ఊరికే ఉండండి. ఊరుకుండి అలవాట. నమ్మితే ఆమెన్ చెప్పండి, లేకుంటే ఊరుకోనండి, అంతే. హల్లెలూయా. సో ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి చేయిని పెట్టుకోండి. అక్కడ పెట్టుకోండి. ఒకవేళ అక్కడ పెట్టుకునే కాదంటే తల మీద పెట్టుకోండి. ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా యేసయ్య నామంలో అది వెళ్ళే తీరుతుంది. ఒకటి. రెండోది, ప్రార్థన అయినాక నేను కళ్ళు మూసుకోమని లేదు. ఎందుకు మూసుకున్నారు? అలవాట్లో పొరపాటు అలవాటు. నేను కళ్ళు మూసుకోమని లేదు. ఎందుకు? ధార్మికులుగా అవుతారు. ప్రేయర్ చేయండి రా అంటే కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు తెరుస్తారు. వెనకలు చూడొద్దు అంటే బాగా చూస్తూ ఉంటారు. మన పిల్లల్ని తిడతాం, మన మాటలు మీరు వినట్లేదని. పెద్ద పిల్లల మాట వినండి. ప్రార్థిస్తాను. యేసయ్య శక్తి మీ శరీరంలో ప్రవేశిస్తుంది. తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఊరికే అలాగే కూర్చోద్దండి. మీ శరీరాన్ని పరీక్షించండి. ఏం మీరు చేయలేకపోతున్నారో ముందర దాన్ని ఇప్పుడు మీరు చేస్తారు. ఏ సమస్య ఉందో అది వెళ్ళిపోతుంది, అది ఉండరాదు. ఇప్పుడే ఆయన శక్తి అనేకల్ని ముడుతుంది. మీరు అప్పుడే ఒకలాంటి ఉష్ణతను అనుభవిస్తున్నారు. చలికాలం ఒకలాంటి ఉష్ణత, అది ఆయన సన్నిధి. పరిశుద్ధాత్మ యొక్క పునరుత్థాన శక్తి సన్నిధి మిమ్మల్ని ముడుతుంది. సరేనా? ప్రార్థన చేస్తామా? ప్రార్థనకు అలాగే కూర్చోదండి. నాకు చెప్పాలా మీకు యేసయ్య ఏం చేస్తున్నాడని. మొదలు మీకు ఏం చేసే కవ్వదో దాన్ని మీరు ఇప్పుడు చేయాలా. సరేనా? ఒకవేళ అవసరం ఉంది, డాక్టర్కి చూపించినాక డాక్టర్ అంటే సరే స్కానింగ్ చేసి టెస్ట్ చేసి ఆదివారం సాక్షి చెప్పండి, నా సోదరుడు నాకు చెప్తాడు ఏం జరిగింది అని. సరేనా? ప్రార్థిస్తామా? ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. జనతులు మనకి అనారోగ్యం ఉంది అని చెప్పేదానికి సిగ్గుపడతాం. ఎందుకు? డాక్టర్ దగ్గర పోయి చెప్పుకుంటారు కదా. యేసయ్య దగ్గర ఎందుకు చెప్పరు? సరే, అదొక విశ్వాసం, ఒక సూచన అంతే. నేను నిలబడుతున్నాను అనేసి. సరే, చేయి పెట్టండి. మీకు ఎక్కడ సమస్య ఉందో చెప్పండి. నజరేయుడు అయిన యేసుక్రీస్తు నామములో ఎక్కడెక్కడైతే ప్రభువా నా ప్రియులు తమ కుడి చేయిని ఉంచారో, మీ గాయమన హస్తము ఇప్పుడే వాళ్ళని ముట్టునుగాక. క్రీస్తు నామములో ప్రతి ఒక్క అస్వస్థత నేను శపిస్తున్నాను. పరలోకములో ఈ అనారోగ్యము బంధించబడినది, అందుబట్టి భూమి యందు నేను దాన్ని బంధిస్తున్నాను. ఈ శరీరంలో ఉండేదానికి నీకు అధికారము లేదు. యేసుక్రీస్తు తానే మీ యొక్క రోగాల్ని తన శరీరం మీద తీసుకొని ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి
ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థతను ఘోషిస్తున్నాను యేసయ్య నామములో. దుష్ట సైతాన, వీళ్ళ శరీరాలన్నీ పరిశుద్ధాత్మ యొక్క మందిరము, వీళ్ళని అనారోగ్యంతో నింపేదానికి నీకి అధికారము లేదు. యేసయ్య నామములో బయటికి రా. ఆ అనారోగ్యానికి మరణాన్ని నేను ఘోషిస్తున్నాను క్రీస్తు నామములో. శరీరంలో ఉండేదానికి నీకు అవకాశం లేదు. యేసయ్య ముట్టి గుణపరిచిన దానికి వందనాలు, స్వస్థపరిచిన దానికి వందనాలు. శరీరమా నా మాటను విను. క్రీస్తు యొక్క పునరుత్థాన జీవము మిమ్మల్ని స్పర్శించి ప్రవేశించి స్వస్థపరిచింది. వందనాలు. సమస్త మహిమ నీకే యేసయ్య, యేసు నామంలో ఆమెన్. ఆమెన్. సరే, పరీక్షించుకోండి. ఏమైందమ్మా? కొంచెం గట్టిగా చెప్తారా? ఎప్పటి నుంచి? ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నింది? ఇప్పుడు ఎట్లా ఉంది? బాగా అనిపిస్తుందా? మొదలు ఏం చేసే కావదో మీరు ఇట్లా వంగి చూడండి కిందికి. బాగా స్పర్శ అనుభవిస్తున్నారు. హల్లెలూయా. మొదలు ఎవరు వచ్చినారు? మీ జతలో ఎవరినో వచ్చినారా? ఒకరే వచ్చినారా? 2 ఏళ్ళ నుంచి సమయం ఉంది సార్. అయితే తగ్గుతుంది, అది మిషన్ మీద తగ్గుతుంది, వస్తుంది 2 ఏళ్ళ నుంచి. కానీ ఇంకా మీట అది రాదు. యేసయ్య నామంలో అది రాదు. ఆమెన్. హల్లెలూయా. ఇంకా ఎంతమంది చెప్తారు నా జీవితంలో ఆయన ముట్టాడు, నాకేమో అవుతుంది అని? ఏమైంది? ఇప్పుడు ఎట్లా ఉంది ప్రార్థన అయినాక? కొంచెం తగ్గదు. యేసయ్య ముడితే సంపూర్ణంగా పోలే. యేసు నామంలో ఆమెన్. పరీక్షించి చూడు. నువ్వు చెప్పమ్మా. ఇంకా మీట అది రాదు. లాస్ట్ నీకు చివరిగా ఎప్పుడు వచ్చిందో అదే ఇంకా మీట రాదు యేసయ్య నామంలో. నీకేమైందమ్మా? పరీక్షించి చూడండి. మొదలు ఏం చేసే కాదో దాన్ని వంగితే జోమ్ వచ్చినట్లు వచ్చింది. ఇప్పుడు వంగు. ఇప్పుడు వంగు. జుమ్ వస్తుందా? ఎన్ని రోజుల నుంచి ఉంది ఇలాగా? 10 సంవత్సరాలు. ఎవరు వచ్చినారు మీతో? ఎవరు రాలేదు. ఒకరే వచ్చారా? ఎందుకంటే మా అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా అందుకు అనుకునేదానికి. 10 సంవత్సరాలు 2 ఏళ్ళు యేసయ్య ముట్టి స్వస్థపరిచాడు. అమ్మా కూర్చోమ్మా. ఇంకా ఫిట్ సరే రానే రాదు. మీకమ్మా? నాకు ఏం ఆరోగ్యం బాగుండదు. ఇప్పుడు 2 మేలు సార్. కొంచెం మేలు కాదు. ఆయన ముట్టితే సంపూర్ణంగా స్వస్థపడతాడు. నువ్వు వెళ్ళే లోపల సంపూర్ణంగా పోతుంది. మీకమ్మా? కడుపు నొప్పి ఎప్పటి నుంచి? సార్ ఆవిడ 4-5 ఏళ్ళ నుంచి ఉండే. అప్పుడు టాబ్లెట్లు. ఇప్పుడు సాయంకాలం వచ్చినప్పుడు ఎలాగుంది? నొప్పి ఉన్నది. ఇప్పుడు ఎలాగుంది? నాకు వేడిగా ఏమో తాకుతుంది. వేడిగా ఎవరో తాకినట్లు. అది ప్రభు యొక్క సన్నిధి. ఆ నొప్పి వెళ్ళిపోయింది. మీకు నాన్న ఏమైంది? అతని నుంచి మనసుకు సమాధానం లేకుండా ఉంది. ఇప్పుడు కొద్ది వరకు మేలు. కొద్ది వరకు యేసు కొద్ది చేస్తే ఫుల్ చేస్తాడు. యేసు నామంలో పొందుకో సంపూర్ణ. కూర్చోండి. అందరూ చెప్పండి తోటి యేసయ్యకు మహిమ చెల్లిస్తామా? హల్లెలూయా. ఆమేన్. నేను ఎవరిని ముట్టలేదు అన్న వాక్యంలో శక్తి ఉంది. నమ్మినారంటే అన్న మహిమను మీరు చూస్తారు. హల్లెలూయా. సరే, వాక్యానికి వెళ్తాము. కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేసి మిమ్మల్ని త్వరగా ఇంటికి పంపిస్తాను. త్వరగా అంటే ఒక 2 గంటల సమయంలో అంతే. హల్లెలూయా. ఏమి ఈ సంఘం సైలెంట్ సంఘము? ఎవరు అర్చరా? హల్లెలూయా. ఆమెన్ చెప్పరా? ఆమెన్ చెప్పరా? ప్రపంచంలో ఒకే స్థలము నిశ్శబ్దంగా ఉంటుంది. ఏ స్థలం అది? ఏమా? శ్మశానం అమ్మా. హల్లెలూయా. లూకు రాసిన సువార్తలో
ఒక విషయాన్ని దృష్టాంత రూపంలో కథగా చెప్పేసి త్వరలో ముగిస్తాం. లూక్ 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చిన్న ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. సరే, అందరు నా యొద్ద చూడండి. బైబిల్లో ఏమి రాసిందంటే, ఆయన ఒక చోటలో ప్రార్థన చేస్తూ ఉండెను. ప్రార్థన చేసిన పిమ్మట తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం ఎలాగే నేర్పించాడో అలాగే మీరు కూడా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. చాలా చక్కటి మాట. యేసయ్య జీవితాలను చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే వాక్యంలో ఏం రాసిందంటే, యేసయ్య ఎన్నెన్నో అద్భుతాలు చేశాడనమాట. ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కానీ ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండడము శిష్యులు చూస్తున్నారంట. ఆయన ప్రార్థన చేసి ప్రార్థనని ముగించిన తర్వాత శిష్యుల్లో ఒకరు వచ్చి, యేసయ్య, నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తున్నావో దాన్ని మేము చూసాము. యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయుట నేర్పించాడు. దయచేసి మాకు కూడా మీరు నేర్పించండి అని అడిగారు. యేసు ప్రభు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కానీ వీళ్ళెవరు వచ్చి, ప్రభువా, అద్భుతం చేయడం మాకు నేర్పించు అని ఎవరు చెప్పలేదు. ఎన్నో దయ్యాల్ని ఆయన తరిమేశాడు. ప్రభువా, దయ్యాల్ని తరిమేయడం మాకు నేర్పించని ఎవరు చెప్పట్లేదు. వాక్యం చదవాలా, చదివి దాన్ని ధ్యానించాలా, ప్రశ్నలు అడగాల. అయితే ఆయన ప్రార్థన జీవితాన్ని చూసి వీళ్ళందరూ వచ్చి ఒక ప్రశ్న అడిగినారు. యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయుట నేర్పించాడు, దయచేసి మాకు మీరు నేర్పించండి అంటే వాళ్ళు తెలుసుకున్నారు, ఎరిగినారు, వాళ్ళు గుర్తించినారు. ఏమంటే యేసయ్య జీవితంలో ఇవన్నీ జరుగుతుంది అంటే దానికి కారణం వచ్చేసి ఆయన ప్రార్థన జీవితము. ప్రార్థన అంటే మనమేమో చేసే మంత్రాలు కాదు. చాలామంది అక్రైస్తవ కుటుంబం నుంచి వచ్చి ప్రార్థన అంటే ఏమో కొన్ని నోళ్ళతో మాటలు చెప్పడము, లేకుంటే శరీరాన్ని గాయపరుచుకోవడం, లేకుంటే దేవునికి ఏమన్నా సమర్పించడం, ఉపవాసం చేయడం, దాని నుంచి దేవుణ్ణి మనము మెప్పించి ఏమన్నా పొందుకోవాలా అని, అది ప్రార్థన కాదు. ఈ ప్రార్థన, బైబిల్ ప్రార్థన ఏమంటే ఒక సంబంధం మీద అతుకొనింది. ఒక సంబంధం మీద అది అతుకొనింది. మనం వచ్చి యేసయ్యతో ఒక సంబంధాన్ని పెంచుకున్నాము అంటే మనం అడిగింది ఆయన చేసిన. శిష్యులు అడిగినారు ఏమని, మాకు ప్రార్థన నేర్పి అనేసి. ఆయన వాళ్ళకి నేర్పిస్తాడు. ప్రార్థన అంటే మనం ఏమనుకుంటామో, ఉట్టిగా ఆయన దగ్గరకు వచ్చి నాకు అది కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఆమెనని కాదు, అడగల. కానీ ఈ ప్రార్థన దేంట్లో నుంచి వస్తుంది అంటే మన సంబంధం యేసయ్యతో ఈరోజు మన సంబంధం ఎలాగుంది. నేను ఎప్పుడు చెప్తాను అందరికీ, చాలా మందికి ఇది నచ్చదు, కానీ నాకు నచ్చుతుంది. ఎందుకంటే బైబిల్లో చెప్పింది కాబట్టి. నా అవసరాలని చూసి దేవుడు నా ప్రార్థన ఉత్తరం ఇవ్వడు. నా కన్నీటిని చూసి ఆయన ఉత్తరం ఇవ్వడు. నా విశ్వాసాన్ని చూసి ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. ఆ విశ్వాసం ఎలాగొస్తుంది అంటే, తండ్రిని నేను ఏం అడిగితే కూడా నా తండ్రి నాకు ఇస్తాడని తెలుసు అనమాట. నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అడిగినాక కొంతలు చిన్న విషయాలు అడుగుతారు, కొంతలు పెద్ద విషయాలు అడుగుతారు. అడిగిన తర్వాత, డాడీ నాకు తెలుసు మీకు కష్టం అవుతుంది డాడీ, బట్ అయినా అడుగుతున్నాను నేను అంటే వాళ్ళకి తెలుసు కష్టమైనా కానీ డాడీ ఇస్తారు.
డాడీ ఇవ్వగలరని వాళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసా? ఆ సంబంధం మీద. నాకు లేకుంటే కూడా మా పిల్లలకి ఇవ్వాలా అనేసి. కానీ అలాంటి సీన్ ఇక్కడ లేదు. ఎందుకంటే యేసుతో లేదని లేనేలేదు. మనం తల్లిదండ్రులు అనుకుంటాం నాకు లేకుంటే కూడా నేను మా పిల్లలకి ఇస్తాను, కానీ అలాంటి పరిస్థితి లేనేలేదు. ఆయనతో ఎప్పుడు చాలానే ఉంది, సమృద్ధిగా ఉంది, ఎక్కువగా ఉంది. హల్లెలూయా. మన ఒక్క సంఘానికి వెళ్ళింటి వాక్యం చెప్పేదానికి అందరూ ఏం పాడుతున్నారు, నేను ఎవరిని టిక్కించట్లేదు, కానీ నేను అదేమంటే ప్రార్థన ఇక్కడి నుంచి పాటలు ఇక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి రారాదు. పాడుతుంటే అందరూ ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, పాడతా 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 పాడతాం. సూపర్గా పాడినారు. పాస్టర్ నన్ను పిలిచారు, వాక్యం చెప్పాను. ఫస్ట్ అడిగాను, అమ్మా నీకు ఏం కావాలమ్మా? ఏం కావాలో చెప్ప. అమ్మా నీ పళ్ళు చూపించద్దు, నీకు ఏం కావాలని అడుగుతున్నాను. ఏం కావాలా నీకు? కొంచెం ముందు నువ్వే పాడుతుంటే కదా, ఏమైనా యేసయ్య నీకు ఏం చేయాలో చెప్పు. చాలాతూర్లు మన జీవితాలు అలాగే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా ఆయనను మెచ్చించుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుని ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఏమై ఉన్నాడు? స్వస్థపరచువాడై ఉన్నాడు, విమోచించువాడై ఉన్నాడు, అవసరాలు తీర్చేవాడై ఉన్నాడు, అద్భుతాలు చేసేవాడై ఉన్నాడు. అంతమా? ఉన్నాడు, ఉన్నాడు, ఉంటాడు కాదు, ఉన్నాడు. ఇంగ్లీష్లో ఐ యామ్, హీ ఈస్ అంటే ఉన్నవాడు, ఇప్పుడు ప్రస్తుతం ఉండేవాడు, రేపు కూడా ఉండేవాడు. రేపు మనం ఉంటామో ఏమో తెలీదు, అంటే రేపంటే రేపే కాదు, కానీ ఆయన ఉంటాడు. మన సమస్యలన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ యేసయ్యకి ఎక్స్పైరీ డేట్ లేదు. హల్లెలూయా. బైబిల్లో రాసింది, కన్నీళ్ళు రాత్రి ఒకటే ఉంది, ఉదయకాలమందు ఆనందం సంతోషం వస్తుంది అనేసి. కొన్నిసార్లు రాత్రి మనకి చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. రాత్రి ఎంత అంధకారము, ఎంత ఘోరమైన చీకటి ఉన్నప్పటికీ కూడా ఉదయం సూర్యుడు వచ్చినప్పుడు అంధకారం వెళ్ళే తీరాలే. కన్నీళ్ళతో వెళ్తున్నావా? రాత్రి ఒకటే, ఉదయకాలమందు ఆనందం వస్తుంది. నాకు సంతోషం కన్నా ఆనందం అనే పదం చాలా ఇష్టం. తెలుగులో ఉంది ఆనందం అని, అది వాడతాం మనం. సంతోషం వచ్చి సందర్భాల మీద, సన్నివేశాల మీద ఆతుకొని ఉంటాయి. అంతా బాగుంటే సంతోషంగా ఉంటారు అందరూ. ఏం బాగలేదంటే చాలామంది ఇప్పుడు సీరియస్గా ఉన్నారు కదా. మాస్టర్ మేము పొద్దునుంచి ఉన్నాం, నేను కూడా పొద్దునుంచి ఇక్కడనే ఉన్నానండి. 5 గంటలకు అలారం పెట్టినాను, 4 గంటలకే లేసేసినాను. ఏం కాదు, 6 గంటలకు వదిలినాం. నిన్న రాత్రి జల్దీ పండుకోవాలనేసి సోదరు బాలకృష్ణకి చెప్తే నేను జల్దీ పండుకున్నానని 8కి చెప్తే, బట్ నేను పండుకునే లోపల 11 అయింది. హలో, ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందం ఉంది. సంతోషం వస్తుంది పోతుంటుంది, కానీ ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఉంటే, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటే, ఆయన సన్నిధి నాతో ఉంది అని ఆ విశ్వాసంతో జీవిస్తుంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఏం ఉన్ని లేకపోని ఆనందంతో ఉంటాము. బైబిల్లో రాసింది, యోబు దగ్గర సైతాన్ వచ్చి అంతా తీసుకునేస్తున్నాడంట. భార్య వచ్చి చెప్పిందంట, ఇంకా ఎందుకు బతుకున్నావు, దేవుని శపించి నువ్వు చచ్చిపోతామనేసి. అని ఊరుకున్నాడు. వాక్యంలో ఏం రాసింది తెలుసా?
దానికి ఇది నా కల్పన బైబిల్ ప్రకారం. సైతాన్ కని చెప్పినట్ట, సైతానా అన్నీ తీసుకుపోయినావు కానీ 2 విషయాలు నువ్వు మర్చిపోయినావు. ఏమంటే అంటే నా తల మీద ఉండే వెంట్రుకలు, మళ్ళీ నా ఒంటి మీద ఉండే బట్టలు. బైబిల్లో రాసింది ఆయన వెంట్రుకలన్నీ తీసేశాడంట, గొరిగించుకున్నాడు. మళ్ళా తన బట్టలన్నీ చింపేసుకున్నాడు. చింపేసి ఏమంటాడు తెలుసా, నేను ఏం లేకుండా ప్రపంచానికి వచ్చాను, నగ్నుడుగా వచ్చాను, నగ్నుడుగా నేను వెళ్తాను. అయితే నేను జీవించే కాలమంతా నా తండ్రిని నేను స్తుతిస్తూ ఉంటాను. ఏం తీసుకురాలేదు, నేను ఏం తీసుకువెళ్ళను. అయితే జీవించే కాలమంతా నేను ఆయన్ని స్తుతిస్తూ ఉంటాను. ఆయన ప్రార్థన, మన ప్రార్థన ఎక్కడి నుంచి రావాలంటే ఆయనతో ఉండే సంబంధం గురించి. దేవుడు పక్షపాతి కాదు, భేదభావం చూపాడు, అందరికీ ఆయనకు సమానమే. పుల్పిట్ ఈ పక్కన ఉండేవాళ్ళు, పుల్పిట్ ఆ పక్కన ఉండేవాళ్ళు అందరూ సరే సమానమే. కానీ ఎందుకు ఒకరి ప్రార్థనకు మాత్రం ఉత్తరం వస్తుంది ఇంకో అంటే మనము మన క్రియలు బట్టి ఆయనతో అడుగుతామన్నమాట. ప్రభువా నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు అట్లా చేస్తే మీకు ఆన్సర్ రాదు. అర్థమవుతుందా? కానీ అలా జీవితం అయిపోయింది మనది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. జార్జ్ ముల్లర్ అని ఒక సేవకుడు ఉండేవారు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు, ఇప్పుడు లేరు ఆయన. 2000 మంది అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలు ఉంచిన గొప్ప సేవకుడు. చోట చోటకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నాడు. చాలా పెద్ద ప్రీచర్, మంచి ప్రసంగి. అన్న ఒక మాట చెప్తే అందరూ ఎంతో లక్షలు తెచ్చి ఇవ్వస్తారు. కానీ ఎవరి దగ్గర ఆయన చెప్పడు, మా అనాథ పిల్లలకి ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పడు. దేవుని అడుగుతాడు అంతే, పిల్లలకి నేర్పిస్తాడు ప్రార్థన చేయండి అని. మరి ఇలా కూడా ప్రార్థన చేయరు. దేవుడు ఇస్తే తీసుకుంటాం, దేవుడు ఇవ్వకుంటే స్తోత్రం లేదు, అడుగుతాం, గ్యారంటీ ఇస్తాడు ఆయన. దాన్ని విశ్వాసం అంటారు. దేవుడు ఇస్తే తీసుకుంటాం, లేకుంటే లేదు కదా, అది విశ్వాసం కాదు. లాటరీ టికెట్ అది, అందరికి తగులదు. తగులితే స్తోత్రం, తగులుకోకుంటే కూడా స్తోత్రం. అట్లా కాదు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. రేపు వాళ్ళకి నాష్టా కావాలంటే, తిండి కావాలా పెద్దనంటే, ఇప్పుడు రాత్రి కూర్చొని ప్రేయర్ చేస్తాడు. కొన్ని తూర్లు ఏమి ఉండదు, దేవుడు ఇస్తాడు. ఒకరోజు పొద్దున కూడా 8 గంటలు టిఫిన్ టైం అయింది, టిఫిన్కి ఏం లేదు. 2,000 మంది పిల్లలు కూర్చున్నారు. ముందర తట్ట పెట్టుకొని కూర్చున్నారు, ఖాళీ తట్ట, ఏం లేదు. కానీ మనిషి కొంచెం కూడా దిగులు లేదు, భయం లేదు. ప్రార్థన చేస్తాం, తండ్రి గొప్పవాడు, ఇస్తాడు. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆమెను చెప్పే లోపల ఎవరో గేటుని, అనాథాశ్రమం గేటుని ఎవరో టక్ 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 అని జోరుగా కొడుతున్నారంట. వెళ్ళి చూస్తే ఒక పెద్ద లారీ నిలబడింది. లారీ నిండా బ్రెడ్, బన్ను, జాము, పాల్ ప్యాకెట్లు, బిస్కెట్లు. ఆశ్చర్యమైందంట. వాళ్ళు అడిగినారంట, జార్జ్ ముల్లర్ గారిని అనాథాశ్రమం అంటే, అవును. సరే అట్లంటే తీసుకోండి. అందరికీ పిల్లలకి ఎక్కువ సమృద్ధిగా బ్రెడ్, బన్ను, బిస్కెట్, జాము, పాలు అంతా తీసుకున్నారు వాళ్ళు. తర్వాత ఎందుకు వాళ్ళు ఇచ్చినారని కనుక్కుంటే, అది ఆ ఊరు మహారాణికి తీసుకుపోతున్నారంట. కానీ అదేమో కొంచెం లేట్ అయింది. మళ్ళీ రాణికి ఇంత డిగ్రీలో అది చేసింది, అలా కొంచెం ఎక్కువ తక్కువ అంటే ఆమె తీసుకోదు. సరే ఇదంతా వేస్ట్ అవుతుంది, ఏం చేయాలంటే ఎవరో చెప్పినారంట, లేదు ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది, ఇవ్వండి అని. ఎలాగన్నా ఆయన చేస్తాడు, ఎలాగన్నా ఆయన చేస్తాడు. ఒక ఊరిలో నిజంగా జరిగిన విషయం. ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేదంట, ప్రార్థన చేసేది. చాలా పేదరాలు, ఏం లేదు, కష్టంలో జీవిస్తుంది. ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉందంట గట్టిగా, యేసయ్యా రేషన్ లేదు, యేసయ్యా
కాయగూరలు లేవు, పండ్లు లేవు, ఈ వారం అది లేదు ఇది లేదు, దయచేసి అయ్యా ఈ ఒక్క వారానికి కావాల్సిన రేషన్స్ అంతా నాకు ఇవ్వు యేసయ్య నామంలోని తన రూమ్లో ఆమె ప్రేయర్ చేస్తూ ఉందంట. ఆయన ఇంటి పక్కన ఒక మనిషి ఉన్నాడు, నాస్తికుడు. ఆయన విన్నాడు ప్రార్థన, విని ఆయన ఈమెతో కొంచెం మాట్లాడతాము, మజా చేస్తాము అనేసి ఏం చేస్తున్నాడు, కోటీశ్వరుడు ఆయన ఇంటికి ఆఫీస్కి వెళ్ళి తన సెక్రటరీని పిలిచి ఒక డబ్బా నిండా ఒక వారానికి కావాల్సిన రేషను, పండ్లు, కూరగాయలు అన్నీ 2-3 డబ్బాలు, పెద్ద 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 డబ్బాల్లో తీసుకుపోయి ఆమె ఇంట్లో నువ్వు ఇవ్వు అడ్రస్ ఇచ్చి పంపిస్తాడంట. ఆమె అడిగితే ఎవరు ఇచ్చినారు అంటే సైతాను పంపించినాడు ఇది చెప్పు అనిందంట. సైతాను పంపించినాడు అని చెప్పిందట. సెక్రటరీ బాస్ చెప్పిన మాట వినాలి కదా, అధికారి చెప్పిన మాట ప్రకారం ఆమె ఏం చేసింది, దాన్ని తీసుకొని వచ్చి ఈ స్త్రీకి ఇచ్చిందంట. ఆమె సంతోషంతో థ్యాంక్ యూ, ఎవరు ఇచ్చినారు అంటే మా బాస్ ఇచ్చినాడని చెప్పలేదు, సైతాన్ పంపించిందని. అప్పుడు ఈమె స్తోత్రం చెప్పిందంట, ప్రభువా నీకు ప్రార్థన చేస్తే సైతాన్ని కూడా నువ్వు పంపిస్తావు నాకు నా అవసరాలు తీర్చేదానికి. ఆ సంబంధాన్ని కట్టుకోవాలా. దావీదు చాలా ఇష్టం నాకు దావీదు అంటే ఆయన జీవితంలో ఆయన ప్రార్థనా జీవితం. కీర్తనలు 27:4 ఆయన చూడండి, రాజు ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని, ఒకే ఒక వరాన్ని అడుగుతున్నాను దేవుడు, దానిని నేను వెతుకుచున్నాను. దాన్నే వెతుకుతున్నాను, నేను అడిగింది ఒకటే, దాన్నే వెతుకుతూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. ఒకే ఒక ఆశ. ఏమంటున్నాడు, ఒకే వరాన్ని అడుగుతున్నాను, ఆ వరాన్నే నేను వెతుకుతున్నాను. అదేమంటే ఆయన ముఖ దర్శనం చూస్తూ ఉండాల చాలు. ఎవరెవరైతే ఆయన ముఖం చూశారో వాళ్ళ ముఖాలన్నీ ప్రకాశించబడింది. దయచేసి నేను వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చదవద్దండి, 2000 సంవత్సరాల నుంచి ఉంది, తర్వాత చదవండి. ఆమెన్. పెద్ద పిల్లల మాటలు వినండి. అనేమంటాడు, ఎవరెవరైతే ఆయన ముఖాన్ని చూశారో వాళ్ళ ముఖములు ప్రకాశించిందంట, వాళ్ళు సిగ్గుకి గురి కాలేదు. హల్లెలూయా. దావీదు నేర్చుకున్నాడు దీన్ని. ఒక్కటుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్య, నువ్వు ఉంటే నాకు చాలు. ఉంటే ఆయన ఉన్నాడు మనతో, కానీ దాన్ని మనం గ్రహించాలి, మర్చిపోతాం చాలా తూరు. దేవుడా నువ్వెక్కడా, దేవుడు అడుగుతాడు నువ్వెక్కడా అని. కష్టాలు వచ్చినప్పుడు దేవుడా నువ్వెక్కడా, దేవుడు అడుగుతాడు నేను ఇక్కడే ఉన్నానమ్మా, నువ్వెక్కడా, నువ్వే మర్చిపోయినావు నేను ఈ జతలో ఉన్నానని. నా పేరు ఇమాన్యువేల్, దేవుడు మనతో ఉండేవాడు. ఏమంటాడు చూడండి, ఆయన ఆలయంలో ధ్యానిస్తూ నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలోనే కోరుచున్నాను. ఆయన స్వరాన్ని నేను వినాలా, ఆయన మాటను వింటే నాకు శక్తి వస్తుంది, ఆయన స్వరాన్ని వింటే నాకు శక్తి వస్తుంది. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం లేచి దేవుణ్ణి వెతికేవాడు, రాత్రిపూట్లో మధ్యరాత్రిలో లేచి దేవునికి ధన్యవాదాలు చెప్తూ ఉంటాడు, ఉదయకాలం లేచి దేవుని స్తుతిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏమన్నాడు దావీదు గురించి, నా హృదయాన్ని పొందిన మనిషి ఆయన అనేసి. నాలాంటి హృదయము పొందిన మనిషి దావీదు. ఆమెన్. యోహాను 5వ అధ్యాయం చూడండి, యోహాను 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, యేసు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి
ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. తనంతకు తాను ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభు అంటే, నా ఎంతకు నేను ఏమి చెయ్యలేను, తండ్రి ఏం చేస్తున్నారో దాన్ని నేను చూసి దాన్నే నేను చేస్తాను. చూస్తూ ఉన్నాడు అనమాట, అందుకే ఆయన చేస్తున్నాడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆయన తండ్రిని మనం చూస్తూ ఉంటామో తండ్రి చేసేవి అన్నిటినీ కుమారునికి ఆయన చూపిస్తాడు. దేవుని రాజ్యంలో సీక్రెట్స్ లేదు. యేసుప్రభు అన్నాడు, నేను చేసిన కార్యాలు మీరు చేస్తారు, దానికన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మందికి ఇష్టం లేదు, నా శిష్యుడు నాకన్నా గొప్ప. ఈ పాస్టర్ మంచి ఆయన, కానీ కొన్ని పాస్టర్లు చూస్తున్నాను నేను, సంఘస్థులు ఆయనకన్నా గొప్ప కార్యాలు చేస్తే ఆయన సంఘం నుంచి తీసిపారేస్తారు. ఉన్నారు, చూస్తున్నాను నేను, ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ తండ్రి అలా కాదు. ఇన్సెక్యూరిటీ లేదు ఆయనకి. ఆయన ఏమేమి చేస్తున్నాడో అన్నిటినీ కుమారునికి చూపిస్తున్నాడు. కుమారునికి చూపిస్తున్నాడు. నా నోట్స్ కూడా చాలామంది అడుగుతారు, చాలామంది తీసుకుంటారు. అయ్యో నా నోట్స్, నే నోట్స్ కాదు, దేవుని నోట్స్, అది నువ్వు వాళ్ళకి ఇవ్వాలంతే. ఆమెన్. కొంతూరు నేను చెప్పిన వాక్యాన్ని అలాగే రాసుకొని కొంతమంది ప్రసంగిస్తారు. నాకేమి ఇబ్బంది లేదు, చేయండి, సంతోషం. కంటే నేను పేతురు పౌలు ఏమేమి ప్రసంగించినారో దాన్ని తీసుకొని నేను మీకు చెప్తున్నాను. నేను కూడా వాళ్ళని కాపీ చేసినాను. తండ్రిని కాపీ చేయడంలో తప్పు లేదు. ఒక ఆమెనన్నా చెప్పండి. ఏమైంది సైలెంట్గా ఉన్నారు అందరూ? ఆమెను అర్చడము చెప్పడం నేర్చుకోవాలా. ఆమెనంటే అలాగే కానీ అనేసి, ఇద్దరు ముగ్గురు నా నామమందు ఏకీభవించి దేన్నైతే ఒప్పుకుంటారో జరుగుతుంది. నేను చెప్తాను ఒక విషయం, మీరు ఆమెన్నారంటే మీరేమంటారు? అలాగే కానీ పాస్టర్ అంటున్నారు, మీ జీవితంలో అది అవుతుంది. అందుకే ఆమెను చెప్తుండాలి అప్పుడప్పుడు, ఊరికే కూర్చోరాదు. హల్లెలూయా. తండ్రి ఇదేన్ని చేస్తాడు, దాన్ని కుమారునికి ఆయన చూపిస్తాడు. ముందర చదవండి, ముందర అదే వాక్యం. నెక్స్ట్, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో. కాదు, ఇంకా ముందర వెనకల కొంచెం. ఆమేన్. తండ్రి ఏమేం చేస్తున్నాడో అవన్నిటిని కుమారునికి చూపిస్తాడు. దానికన్నా గొప్ప కార్యాలు కూడా చూపిస్తాడు. సన్నిధిలో వేసి ఉండు, కాచుకొని ఉండు, సన్నిధిలో ప్రార్థించు. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరానుభవము పొంద ప్రార్థించువో ప్రియుడా, క్రీస్తు యేసు ఎంటను కొండపైకి ఎక్కుము, సూర్యుని వలె ప్రకాశించుము, బట్టలు కాంతి వలెను, బట్టలు కాంతి వలెను. ప్రకాశించేంత వరకు సన్నిధిలో వేసి ఉండట, కాసుకొని ఉండట. అప్పుడు తండ్రి అన్నిటినీ చూపిస్తాడు. ఈరోజు నేను ఒక మంచి బైబిల్ టీచర్ అన్నానంటే దానికి యేసయ్య కారణము. రెండోది వచ్చేసి ఒక సేవకుడు డేవ్ రాబర్ట్సన్ అని లేరు. లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరమే దేవుని ఎదుగుకి వెళ్ళిపోయినాడు. అని 2 తూర్లు నేను కలిసినాను. ఆయనకి భాషాంతరం చేసినాను. కానీ ఆయన క్యాసెట్స్, నోట్స్ అన్నీ ఎన్నో సంవత్సరాలుగా నేను వింటూ చదువుతూ ఉన్నాను. ఆయన ఒక తూరి ఒక మాట చెప్పాడు. ఆయన ఏ అపార్ట్మెంట్లో ఉన్నారో అదే అపార్ట్మెంట్లో ఇంకొక బిల్డింగ్లో బెనిహిన్ అని ఒక సేవకుడు, ఆయన పేరు విన్నారా మీరు? బెనిహిన్ అని ఒక సేవకుడు. ఆయన మీటింగ్లో లక్షల మనుషులు వస్తారు. ఈ మనిషి, ఈయన డేవ్ రాబర్ట్సన్ సంఘంలో ఒక 3,000 మంది ఏమో ఉన్నారు అంతే ఆ కాలంలో.
బెనీన్ సంఘంలో 30,000 మంది. ఒకవేళ మీరో నేనో ఉంటే ఏమంటా అంటే, ఆయనకి విశేషమైన అభిషేకం ఇచ్చినాడండి దేవుడు, ఆయనకి గొప్ప పరిచర్య ఇచ్చినాడండి, నేను ఒక చిన్న గ్రామంలో ఉన్నానంతే అండి, ఆయనకి పెద్ద సేవ అండి. పనికిరాని మాటలు మానేసేయండి. ఆ సేవకుడు ఏమన్నాడో నాకు ఇంకా నా మనసులోనే ఉంది. ఆయన ఏమన్నాడంటే, ఈ మనిషి అక్కడెక్కడ తిరిగేవాడంట, అందరినీ కలిసేవాడంట, మంచి సేవకుడే, పాపం ఏం చేసేవాడు కాదు, వాళ్ళతో వీళ్ళతో తిరుగుతాడు. ఆయన ఏమన్నాడు, బెనిహిన్ దేవునితో ఎక్కువ సమయం గడిపేవాడు, అందుబట్టి దేవుడు బెనిహిన్తో ఎక్కువ సమయం గడుపుతాడు. నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడుపు, దేవుడు నీతో ఎక్కువ సమయం గడుపుతాడు. హల్లెలూయా. నీ ఆఫీస్లో నీతో సమయం గడుపుతాడు. పరీక్షలు రాసేటప్పుడు ఎక్కడ అర్చన పోయేసిందా, బర్త్డే బేబీ ఎక్కడ పోయేసిందా, పార్టీ సెలబ్రేషన్కి పోయిందా, సరే, నువ్వు దేవునితో సమయం స్పెండ్ చేస్తే దేవుడు నీతో టైం స్పెండ్ చేస్తాడు. ఏమంటాడు, ఇంకా గొప్ప కార్యాలు చూపిస్తాడు. తండ్రి మృతులను లేపుతాడు, అలాగే కుమారుడు కూడా లేపుతాడు. దేవుడు చేసిన క్రియలన్నీ నువ్వు చెయ్యాలా అంటే నువ్వేం చేయాలా, ఆయన సన్నిధిలో సమయము గడపాలా. సరే, శిష్యుల్లో అడిగినారు, అయ్యా మాకు నేర్పి ప్రార్థన యేసు నేర్పిస్తున్నాడు చూడండి ప్రార్థన ఎలా చేయాలా. 2వ వాక్యం లూకా 11:2. అప్పుడు ఆయన వాళ్ళకి ఇలాగా చెప్పెను, మీరు ప్రార్థించే ప్రతి తూరు. అందుకాయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి అందరు చెప్పండి, తండ్రి. దయచేసి బైబిల్ చదవద్దండి, మేము చెప్తున్నాము, దాన్ని వినండి. చదువు నాయన, ఆయన ఒక్కడే చదువుతాడు, మీరందరూ నన్ను చూడాలా. నీ నామము పరిశుద్ధపరచబడును నుంచి చెప్పప్పా. అందుకు ఆయన వాళ్ళు ఏమడిగినారు, యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పించిన ప్రకారం మీరు మాకు ప్రార్థన నేర్పియండి. అందుకు ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తున్నాడు. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు అంతా తండ్రి అందరు చెప్పండి, తండ్రి నాయనా, డాడీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారమును దినదినము మాకు దయచేయము. సరే చూడండి, నన్ను చూడండి. దేవుణ్ణి తండ్రిగా భావిస్తున్నాడు. పిల్లలు తండ్రిని అడుక్కోకుంటే ఇంకా ఎవరిని అడుగుతారు? చాలా తూర్లు మన ప్రార్థనలు ఎందుకు మనము సోలిపోతున్నామంటే ఆయన్ని మనం తండ్రిగా భావించట్లేదు. యేసయ్య దేవుణ్ణి తండ్రిగా భావిస్తున్నాడు. అందుకేమన్నాడు చూడండి, మన అవసరాల్ని మనం తండ్రికి చెప్పుకోకుంటే ఇంకెవ్వరికి చెప్తాము. పిల్లలు తమ అవసరాల్ని తల్లిదండ్రులకు చెప్పుకోకుండా ఇంకెవ్వరికి చెప్తారు? పిల్లల హృదయంలో యొక్క విశ్వాసం ఉంది, నా డాడీని నేను ఏమడిగినా కానీ డాడీ ఇస్తాడు అనే విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాసం ఎందుకు లేదు మనకి ప్రార్థనలో? ఎందుకు లేదు మనకి? వ్యక్తిగత మన అవసరాలని ఆయన దగ్గర, అనుదిన అవసరాలని ఆయన అడుగుతాం. మనం ఏమంటాడు చూడండి, మేము నేడు మాకచ్చి ఉన్న ప్రతి వాణిని కాదు 2వ వచనం మళ్ళా, అనుదిన ఆహారమును మాకి దయచేయుము. ఈరోజు దయచేయము, రేపు దయచేయము, మరుసటి రోజు దయచేయము, ప్రతిరోజు నా ఆహారము దయచేయము అని తండ్రిని అడిగే దాంట్లో సిగ్గుపడక్కర్లేదు. ధైర్యంగా అడగండి.
తండ్రి అని ఆ సంబంధం పెట్టుకున్నారంటే అడుగుతారు. ఆ సంబంధం లేదు, అందుకే అడిగే కావట్లేదు మనకి. బయట వాళ్ళని అడిగితే ఇస్తారో లేరో, పక్కింటి వాళ్ళని అడిగితే ఇస్తారో లేరో. అందుకు భర్త చెప్తాడు భార్యని, వాళ్ళ ఇంట్లో అడుగు, లేదు మీరే వెళ్ళి అడగండి. భార్య ఏమంటుంది పిల్లల్ని, మీరు వెళ్ళి అడగండి. లేదు మమ్మీ నువ్వే వెళ్ళు మమ్మీ. ఎందుకు? ఇస్తారో లేదో తెలియదు, కానీ తండ్రిని ఎవరు అడిగినా పిల్లలు అడిగితే ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, ఉదయం కూడా మాకు దయచేయము, మరుసటి రోజు దయచేయము. ప్రతిరోజు ఆయన అడగండి. మీ కొరకు అడగండి, మీ కొరకు అడగండి. ఆ తప్పిపోయిన కుమారుడికి అధికారం ఉన్నది తండ్రి యొక్క ఆస్తి మీద. చాలా తూర్లు మనం ఏమంటాము, తప్పిపోయిన కుమారుడు పాపిష్టుడు, తన సంపత్తునంతా తన ఆస్తిని తీసుకుపోయినాడు. హలో, తన తండ్రిని తన ఆస్తి అడిగినాడు. దాంట్లో ఏం తప్పు ఉంది? మీ తండ్రిని మీరు వెళ్ళి అడగండి. ఆయన దాన్ని ఉపయోగించిన రీతి తప్పు ఉండొచ్చు, కానీ తండ్రిని ఏం అడిగినాడు? నాకి చేరవలసిన ఆస్తిని నాకు ఇవ్వు. దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పండి. ఊరికే వాగుతూ ఉండదండి. తన తండ్రిని అడిగినాడు, దాంట్లో ఏం తప్పు లేదు. ఆయన దాన్ని ఉపయోగించిన రీతి తప్పై ఉండొచ్చు, కానీ తన తండ్రిని ఆయన అడిగినాడు. బైబిల్లో ఏం రాసింది తెలుసా? తను అడిగినప్పుడు ఇద్దరికి సమానంగా తండ్రి ఇచ్చినాడని. పెద్ద కొడుకుకి ఇచ్చాడు, చిన్న కొడుకుకి ఇచ్చాడు. పెద్ద కొడుకు అన్నీ పొందుకొని కూడా మనలాగా ఊరికే ఉన్నాడు, ఏం లేకుండా. కానీ చిన్న కొడుకు తీసుకువెళ్ళి పాపంలో అన్నీ దాన్ని నాశనం చేసేసి ఏం లేనప్పుడు ఆయనకి ఇంకా తెలిసింది, నేను నా ఆస్తి నాకు సంబంధించి నేను తీసుకొచ్చినప్పుడు కూడా తండ్రితో ఇంకా ఎక్కువ ఉంది. నేను తండ్రి దగ్గర వాపసుకు వెళ్తే ఒక పని మనిషిగా నన్ను తీసుకొని తండ్రి తీసుకోనంటే, పని మనిషి కాదు నాయనా, నువ్వు నా కుమారుడు రా అని తీసుకున్నాడు. ఈయన పెద్ద లిస్టు రాశాడు. నేను తండ్రి దగ్గర వెళ్ళి, నాయనా నేను నీ యొక్క కుమారుడుగా ఉండేకి అర్హత లేదు, మీ ఇంటిలో పనివానిగా ఉంటాను. రే నోరు మూసుకోరా, రారా, నువ్వు వచ్చినావు అంతే, నాకు చాలు. వెళ్ళి కౌగిలించినాడు, ముద్దు పెట్టాడు. అందరికి సేవకులు చెప్తారు, రే కొత్త బట్టలు తీసుకురాండి రా, గొర్రెని కొయ్యండి రా, అయిపోద్దు విందు. కొంతమంది గొర్రెని కొయ్యమంటున్నారు. మీరు కాదప్పా, నేను ఊరికి చెప్తున్నాను అంతే. ఒక కథను విన్నాను, కథ కాదు, నిజంగా జరిగింది, నాకు చాలా ఇష్టమైనది. ఒక ఊరిలో ఒక కుమారుడు తండ్రితో కొట్లాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేశాడంట. బయట వెళ్ళి కష్టపడుతున్నప్పుడు పిల్లలు, మీకు ఒక మాట చెప్తాను, తల్లిదండ్రులకి కన్నీళ్ళు తెప్పించొద్దండి. ఒకరోజు మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు, అప్పుడు మీరు నేర్చుకుంటారు. నేను శపించట్లేదు ఎవరిని, కానీ ఇది సత్యం, ఇది నిజం. ఈరోజు చాలామంది పెద్ద పిల్లలు కన్నీళ్ళు ఇడుతున్నారు. ఎందుకు? మీరు మీ తల్లిదండ్రులకు ఒకరోజు కన్నీళ్ళు ఇచ్చారు. మీరు వెళ్ళిపోయాడు, నాయన గుర్తొచ్చాడు, వాపసు వెళ్ళాలంటే నాయన ఏమంటాడు, రియాక్షన్ ఎట్లుంటుందో తెలీదు. అప్పుడు నాయనకి ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు. యా రోజు అని చెప్పలేదు, టైం చెప్పలేదు. పలానా వారంలో మన ఇంటి ముందర ఒక ట్రైన్ వెళ్తుంది. చాలా ట్రైన్లు వెళ్తాయి వాళ్ళ ఇంటి ముందర. ఒక ట్రైన్లో నేను వెళ్తాను. మన ఇంటి వెనకలో ఒక వేప చెట్టు ఉంది. ఆ చెట్టులో నువ్వు ఒక తెల్ల జెండా వేసినావంటే నువ్వు నన్ను క్షమించినావని అర్థం. నిజంగా జరిగింది ఇది. నువ్వు నన్ను క్షమించినావు, నా మీద కోపం లేదు, నేను వాపస్ ఇంటికి రావచ్చు అని చెప్పినాడంట. టైం డేట్ చెప్పలేదు, కానీ చాలా ట్రైన్లు వెళ్తున్నాయి ఆయన ఇంటి ముందర. ఒక ట్రైన్లో ఆ కుమారుడు ఉన్నాడు. చూస్తే ఆ వేప చెట్టులో ఒకటి కాదు, చెట్టు నిండా తెల్ల జెండాలు కట్టినాడు. అది తండ్రి యొక్క ప్రేమ. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యములు వివరించుట ఈ బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా
నా ధన్యమా నీ వడిలో నాకు సుఖము. తండ్రిగా భావిస్తే అన్నీ అడుగుతాం ఆయనకి. అలా ఏమంటాడు చూడండి, నాకు విరుద్ధంగా పాపము చేసిన వాళ్ళని క్షమించే ప్రకారం మీరు నా పాపం చేయండి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు. ప్రతి తూరి మనం పాపం చేసినప్పుడు తండ్రికి మన మీద కోపం రాదు, దుఃఖం అవుతుంది. ఎందుకంటే ఆ పాపం మన జీవితాలను చెడిపేస్తుంది. సైతాన్ ఆ పాపం వల్ల మనల్ని నాశనం చేస్తాడు. దయచేసి పాపం చేసి ఆయన మనసుని దుఃఖపరచుతండి. దుఃఖం అవుతుందంటే కోపం రాదు. ఒక వ్యక్తి ప్రతి తూరి పాపం చేసినప్పుడు రాసి పెట్టుకునేవాడంట. 1వ తూరి 2వ తూరి 100 కన్నా ఎక్కువ పాపం అయినప్పుడు గ్యారంటీ అయిపోయాయి, ఇంకా దేవుడు నన్ను క్షమించుడని. యేసయ్యా నన్ను క్షమించు నాయనా, నీ దగ్గర వచ్చి అడిగేదానికి నాకు ధైర్యం లేదు, ఎన్నో తూర్లు పాపం చేస్తున్నాను, 100 కన్నా ఎక్కువ తూర్లు పాపం చేస్తున్నాను. యేసు ప్రభువు అంటే, లేదు నాయనా నువ్వు మొదటి తూరి చేస్తున్నావు. లేదా యేసయ్యా నీకు లెక్కలు రావేమో సరిగా, నేను ఎన్ని తూర్లు చేస్తున్నాను నేను రాసి పెట్టుకున్నప్పుడు దేవుడు యేసయ్య అంటాడంట, ప్రతి తూరి నువ్వు పాపం చేసినప్పుడు నా రక్తం ఆ పాపాన్ని నువ్వు పశ్చాత్తాపడినప్పుడు కడిగి దాన్ని నేను మర్చిపోయేస్తాను. ప్రతి తూరి మన పాప క్షమాపణ అడిగినప్పుడు మనల్ని పాపిగా అందుకే చాలామంది ప్రార్థన చేసేప్పుడు, ప్రభువా నేను రక్షింపబడిన పాపి నువ్వు అయింటావు, నేను కాదు, నేను నీతివంతుడైన నా కుమారుడు. నేను తండ్రి నన్ను పాపిగా చూడట్లేదు, సైతాన్ ఒకటే చూస్తాడు నన్ను పాపిగా. ప్రతి తూరి తండ్రి నన్ను చూసినప్పుడు క్రీస్తు యొక్క నీతి అనే అర్థం ద్వారా నన్ను తండ్రి చూస్తాడు. అప్పుడు నా పాపాలు కనిపించవు. క్రీస్తు యొక్క నీతి అనే వస్త్రాన్ని నేను ధరించుకొని ఉన్నాను. హల్లెలూయా! చప్పట్లు కొట్టకి రాదా మీకే? హల్లెలూయా! ఆమేన్. మన తండ్రి వాళ్ళు ఏమంటాడు, మమ్మల్ని శోధనని పడిపించుకోదు, ఆ దుష్టు నుంచి మమ్మల్ని కాపాడు. అడగండి, భయం వచ్చింది ఆయన సన్నిధిలో కూర్చొని అన్నీ చెప్పండి. ఆయనకు చెప్పుకోకుండా ఇంకెవరికి చెప్తారు? సరే, 4 వచనాల వరకు మన కొరకు ప్రార్థించడం నేర్పించినాడు. ప్రార్థన అంటే ఉట్టి నా కొరకు ప్రార్థన చేసేది కాదు, ఇతరులు కూడా నేను ప్రార్థన చేయాలా. 5వ వాక్యం చూడండి, 5వ వచనం ఏం రాసింది? మరియు ఆయన వారితో ఇట్లనెను. అప్పుడు అట్లనెను, ఇప్పుడు ఇట్లనెను. ఇట్లా ఏమన్నాడు చూడండి, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అర్ధరాత్రి మీద ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఎందుకంటే సడన్ గా నా రాత్రి మా ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చినారు, నాతో లేదని ఎవరితో అడుగుతున్నాడు? స్నేహితుతో అడుగుతున్నాడు. నెక్స్ట్, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. సరే, అందరు నన్ను చూడండి. ఇక్కడ ఇతరుల కొరకు ఎలాగ ప్రార్థన చేయాలని యేసయ్య నేర్పిస్తున్నాడు. ఎవరికన్నా మన సహాయం కావాలంటే మధ్యరాత్రిలో కూడా వాళ్ళు వస్తారు. ఎందుకు? అందరింటికి పోము, స్నేహితులింటికి మధ్యరాత్రి అయినా మనం పోతాము. నాకు కూడా ఏమన్నా అవసరం వచ్చిందంటే నేను కొంతమందిని అడగను, కానీ కొంతమందిని మధ్యరాత్రి అని చాలా మందికి తెలుసు. మధ్యరాత్రి ఫోన్ చేస్తే కూడా గణేష్ అన్న వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి అని తెలుసు వాళ్ళకి. ఎందుకు తెలుసా?
మధ్యరాత్రిలో ఎవరో అడుగుతున్నారు అంటే వాళ్ళకి అవసరం ఉందని వాళ్ళ మీద విసుగు పెట్టుకోద్దండి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మీ మీద వాళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి. అందరిని అడగరు, ఫ్రెండ్స్ని ఒకటే అడుగుతారు. అందుకే ఇక్కడ ఏం రాసింది, మరియు ఒక స్నేహితుడు. నా స్నేహితులు ఉన్నారు, నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఒక తూరి, చాలా తూర్లు నేను ప్రయాణం చేస్తూ ఉంటే, ఈ మధ్యలో కొన్ని తూర్లు ఫ్లైట్స్లో వెళ్తూ ఉన్నాను, అందుకు ఆకాశం మీద పోతూ ఉంటుంది. అక్కడ ట్రైన్లో వెళ్తున్నానంటే ఒక స్టేషన్లో ఎవరైనా వచ్చి పొద్దున బ్రేక్ఫాస్ట్ తెచ్చిస్తారు, ఇంకొక స్టేషన్లో మధ్యాహ్నం లంచ్ తెచ్చిస్తారు, రాత్రి ఇంకొక స్టేషన్లో ఎవరైనా డిన్నర్ తెచ్చిస్తారు. ఎందుకు అన్నా, మీకు సేవ చేసే భాగ్యం నాకు. ఎందుకు? స్నేహితుడు కాబట్టి. ఇతరుల కొరకు మీ జీవితాన్ని మీరు వేయండి, మీ కొరకు జీవితాలు వాళ్ళు ఇస్తారు. నాకు యాక్సిడెంట్ అయ్యి మధ్యరాత్రి 10:30-11 గంటలకు యాక్సిడెంట్ అయ్యి బెంగళూరుకి షిఫ్ట్ అయినాం. బెంగళూరుకి వెళ్ళే లోపల పొద్దున 4-5 గంటలు 6 గంటలు అయింది. 6 గంటలకి నేను ఇక్కడ వెళ్ళే ముందర మా సంఘ సీనియర్ పాస్టర్ శ్రీనివాస్ గారు 4 గంటలకే దుబాయ్ నుంచి వచ్చి ఆ హాస్పిటల్ నా కొరకు కాసుకొని. ఎందుకు? స్నేహితుడు కాబట్టి. అలాంటి స్నేహితులు ఉండాలా? చాలామంది సంఘానికి వస్తారు, లేట్ వస్తారు, జల్జిపోయేస్తారు. అంత్య ఆశీర్వాదం చెప్పే లోపల అందరిది హ్యాండ్ బ్యాగ్లో జిప్పులు బురుక్ 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 అని తెరిచి పెట్టి మొబైల్లో ఆన్ టింగినింగినింగిని. కానీ నాయనా, వారంలో ఒక్కరోజు అందరు కలుస్తారు, మీట్ కావండి, మాట్లాడండి, ఒక్కొక్కరు క్షేమాలు అడగండి. దీన్ని సంఘం అంటారు. నాకిన సహోదరుడు కావాలా, నాకిన సహోదరి కావాలా? ప్రార్థన ఉట్టి మీ కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలా. మధ్యరాత్రిలో ఎవరో నన్ను అడుక్కుంటూ వచ్చారు, కానీ నాతో ఏమి లేదు ఇచ్చేదానికి. చాలా తూర్లు ఎవరన్నా మన దగ్గర వచ్చి ఏమన్నా అడిగితే మనతో లేకుండా పోవచ్చు వాళ్ళకి ఇచ్చేదానికి. అలాంటి సమయంలో తండ్రిని అడుగుతాం. ఈయన వెళ్ళి స్నేహితుని అడిగినాడు, ఏమని? నా ఇంటికి ఎవరో సడన్గా వచ్చారు, నాతో ఏం లేదు ఇచ్చేకి. తండ్రిని అడుగు. కొంచెం ముందర నీ కొరకు అడిగినావు కదా, అనుదిన ఆహారాన్ని నాకు నేడు ఇవ్వము, రేపు ఇవ్వమని. అలాగే యేసయ్యా, ఎవరో సడన్గా వచ్చినారు, వాళ్ళకి ఇచ్చేదానికి నా దగ్గర ఏం లేదు, దయచేసి నాకు ఇవ్వు నాయనా, నేను వాళ్ళకి ఇవ్వాలా? అడగండి. ఎప్పుడన్నా చేసినారా వేరే వాళ్ళ కొరకు ప్రార్థన? ఎప్పుడన్నా ప్రార్థన చేసి దేవుని దగ్గర 1,00,000 అడిగి వేరే వాళ్ళకి ఇచ్చినారా? అడుగుడి, ఇవ్వబడున్నాడు. ఉట్టి మీ కొరకే అడగొద్దండి, వేరే వాళ్ళకు కూడా అడగండి. నేను కాదు, యేసయ్య నేర్పిస్తున్నాడు ప్రార్థన వాళ్ళకి. తమాష్కి నేను కొడితూరు నా ఫ్రెండ్స్ని అడుగుతుంటాను, నాకు ఒక 5 లక్షలు తేరా, 1 లక్ష తేరా అని. అన్నా ఉంటే, అరే నాతో ఉంటే నేను ఎందుకు అడుగుతున్నాను, నువ్వు నా ఫ్రెండ్ కదా, ఇవ్వు. అన్నా లేదన్నా, బ్యాంకులో ఏం లేదు. అడుగురా, దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చినాడా 1 లక్ష, నాకు ఇవ్వు. చాలా తూర్లు మేము ఇతరులకు ఇచ్చినాం, కానీ మేము ఇచ్చినామని చెప్పలేదు, సైలెంట్గా ఇచ్చినాం వాళ్ళకి. ప్రార్థన చేస్తాను కొన్ని తూర్లు, ప్రభువా వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి నాయన, నా దగ్గర లేదు, ఉంటే ఇస్తూ ఉంటుంది, కానీ నువ్వన్నా నాకు డైరెక్ట్గా ఇవ్వు, లేకుంటే వాళ్ళకన్నా నువ్వు ఇవ్వు డైరెక్ట్గా అని. ప్రార్థన చేయండి వేరే వాళ్ళ కొరకు. ఉట్టి మన అవసరాల కొరకు ప్రార్థన చేస్తుంది చాలు. ఇంటి పక్కన ఎవరు ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. నెక్స్ట్ వీక్ పరిగెత్తి వస్తారు వాళ్ళే సంఘానికి మీతో. హల్లెలూయా, ఆమేన్. మనకు అవసరాలు ఉంటే అందరి దగ్గరికి వెళ్ళాం, స్నేహితుల దగ్గరికి వెళ్తాం. ఎవరి దగ్గరికి వెళ్తాం? స్నేహితుల కొరకు. మన కొరకు ప్రార్థిస్తాం, స్నేహితుల కొరకు కూడా ప్రార్థిస్తాం. దీన్నే మధ్యస్థి ప్రార్థన అంటారు. మధ్యస్థి ప్రార్థన అంటారు. ఏమంటాడు ఫ్రెండ్, రాత్రి చాలా చేపు అయింది, పిల్లలందరూ పండుకున్నారు, ఇంత లేటుకి ఎందుకు వచ్చినావు? చెప్పినప్పటికీ కూడా
8వ వాక్యం చదవండి మళ్ళా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాని మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ కావాల్సిన అన్నీ ఇచ్చుతాడు. సిగ్గు లేకుండా ప్రేయర్ చేయి. వేరే వాళ్ళ కొరకు, నీ కొరకు ప్రార్థన సిగ్గుంటే వేరే వాళ్ళ కొరకు సిగ్గు లేకుండా ప్రేయర్ చేయి. నా తండ్రిని అడిగేదానికి నేను ఎందుకు సిగ్గుపడాలా? లక్షలు అడుగుతాను, కోట్లు అడుగుతాను, నా తండ్రిని అడుగుతాను, నిన్ను అడగట్లేదు. ఎందుకు ఇట్లా చూస్తున్నారు? హల్లెలూయా. కోట్లు తీసుకొని దేవుని కొరకు ఇంకా కార్యం చేస్తాం, సువార్త కార్యాలు ఇంకా చేస్తాం, ఇంకా మిషన్ పని చేస్తాం, దేవుని రాజ్యాన్ని విస్తరిస్తాం. సంఘం కాకుండా వ్యక్తిగతంగా మీరు ఎవరైనా సేవకులకి సహాయం చేస్తున్నారా? నేను నా జీవితంలో నేర్చుకున్నాను, గోధుమల విత్తనం వేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? బియ్యం వేస్తే, జొన్నలు వేస్తే జొన్నలే వస్తుంది. నేను విత్తనం వేయడం నేర్చుకున్నాను. నా స్నేహితులు ఎవరైనా అవసరంలో ఉంటే, నాకు ఇంకా గుర్తుంది, పోయిన సంవత్సరంలో నా 2 కూతుర్లు కూడా ఎంఎస్సి చేశారు. 2 డిస్టింక్షన్తో పాస్ అయ్యారు. రిజల్ట్ వచ్చింది. నేను నా భార్యతో పక్కన కూర్చొని ఏడుస్తున్నాను, దేవునికి వందనాలు చెప్పినాను. 2వ అమ్మాయి పుట్టినప్పుడు నేను పని మానుకొని సేవకు వచ్చేసాను. అందరూ అడిగినారు, ఏం రా 2 ఆడపిల్లలు పెట్టుకొని ఏం చేస్తావు? అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఏం తెలుసా, కొత్తగా నాకు పెళ్ళి అయింది, ఇంకా పిల్లలు ఏం పుట్టలేదు. నాతో 500 రూపాయలు చేతిలో ఉన్నింది అంతే. నాకు 5,000 కావాల్సిండే, అంటే ఇంకా 4,500 కావాల్సిండే. ప్రేయర్ చేస్తూ ఉన్నాను, దేవుడా నాకు 4,500 కావాలా అని అలాగే అడుగుతూ ఉంటే సడన్గా ఏమైంది, ఇంటి బెల్ కొట్టింది. హల్లెలూయా, ఎవరో దేవుడు పంపించిన అనుకుంటే ఒక పల్లెటూరి పాస్టర్ వచ్చినాడు. ఆయన ముఖం చూసి నాకు టుస్ అయిపోయింది. అప్పుడు నేను పని చేస్తున్నాను, ఇంకా ఫుల్ టైం మినిస్టర్లో నేను రాలేదు. ఇంకా నేను అనుకున్నాను, ఈయన దగ్గర ఏమవుతుంది ఇచ్చేకి అని. ఆయన వచ్చినాడు. వచ్చి పాపం ఏం చెప్పలేదు, అన్నీ మాట్లాడుకొని సేవ ఎలా జరుగుతుంది, అన్నయ్య నాకు కొంచెం వాక్యం నేర్పిండి చేయించి అంత వెనకపోయే ముందర చెప్పప్పా ఏమేమి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, ప్రేయర్ చేస్తామంటే, అన్నయ్య వచ్చే వారం నా బిడ్డని ఆ పల్లెటూరులో కిండర్ గార్డెన్ స్కూల్ ఎల్కేజీ క్లాస్లో వేపియాలా, 500 రూపాయలు ఫీజు కావాలంట అన్నయ్య, ప్రేయర్ చేయండి అన్నయ్య. పాపం నన్ను అడగలేదు కావాలా దుడ్లని, ప్రేయర్ చేయండి అన్నాడు. సరే పా చేస్తామని. అప్పుడు దేవుడు వచ్చి, గణేష్ 500 నీతో ఉంది కదా ఆయనకి ఇవ్వు. నేను చెప్పినాను, దేవుడా నాతో అంతే ఉంది. దేవుడు అడగ, నాయన నేను అంతే అడుగుతున్నాను, నేనేం 5,000 అడగట్లేదు, 500 నీతో ఉన్నింది నాయన. ఒకవేళ మీరు ఇచ్చింటారేమో, నేను ఇవ్వలేదు. నేను వచ్చేసి, బ్రదర్ దేవుడు యెహోవా ఈరే మన అవసరాలన్నీ తీరుస్తాడని ప్రేయర్ చేసి అన్ని పంపించేసిన అని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక నేను, దేవుడా 5,000. అప్పుడు దేవుడు మాట్లాడాడు, రేయ్ కూర్చోరా మాట్లాడతాను నీతో. ఏం దేవుడా అంటే, అంతమంది ఊర్లో ఉన్నప్పుడు వాడిని నీ దగ్గరికి ఎందుకు పంపించాను? నీకు ఒక అవసరం ఉంది, ఆయనకు కూడా ఒక అవసరం ఉంది. ధ్యాసగా వినండి, నీకు అవసరం ఉంది, ఆయనకు కూడా అవసరం ఉంది. నీవు ఆయన అవసరాన్ని నీ చేతిలో ఉన్నిన దాంతో తీర్చింటే నీ అవసరాలన్నిటినీ నేను తీర్చామని. ఎందుకు తెలుసా? కావాల్సినవన్నిటినీ ఇచ్చును. అప్పుడు దేవుడు మాట్లాడి చెప్పాడు, 2వ రాజుల గ్రంథంలో ఒక విధవ ఉన్నది. ఎలియా వచ్చి, సరే తర్వాత చదవండి అమ్మా, ఉంది అది ఎక్కడ పోదు, అక్కడనే ఉంటుంది అది. ఎలియా రాజు ముందర చెప్తాడు, ఏమని? కరువు వస్తుంది, నీళ్లు లేవు, అందరు కష్టపడతారు అనేసి. దేవుడు వచ్చి ఆయనని కెరీత్ చెరువు దగ్గర పంపిస్తాడు. అక్కడ కాకిలు వచ్చి పొద్దున రాత్రి 2 వేళ్ళు
కాకులు మన చేతిలో ఉన్నవి పుచ్చుకుంటే కానీ అది ఇవ్వవు అనమాట. కానీ దేవుడు ముడితే కాకులు కూడా ఇస్తాయి. దేవుడా ఈ కాకులందరినీ ముట్టు నాయనా. ఇచ్చినాయి. ఒకరోజు చెరువు మండిపోయిందంట. ఎప్పుడు కాకులు బంద్ అయినా తెలిసినప్పుడు దేవుడు చెప్తాడు ఆయనకి, జారఫత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఎవరినో రెడీ చేసినాను. ఎవరో ఒక విధవరాలు, అయ్యో ఒక విధవరాలు, ఆమెతోనే లేదు, ఆమె ఏమి నాకు చూపింది అనుకుని వచ్చి ఈయన అక్కడ వెళ్తాడు. ఆ విధవరాలు వచ్చి కొంచెమే నూనె కొంచెమే పిండి ఉంది, ఒక రొట్టి చేయొచ్చు, తిని నేను నా కుమారుడు చనిపోతాము అనుకోనుంది. కట్టలు తీసుకునేదానికి అడవిలో వస్తే ఆయన వచ్చి, అమ్మ కొంచెం నీళ్లు కావాలని నీళ్ళు ఇచ్చాను. అమ్మ ఆకలిస్తుంది, ఒక రొట్టి నీకు రొట్టి ఇవ్వాలన్నా, ఇంతే పిండి ఉంది, ఒకటి తిని మేము చనిపోతాం, నాకు ఇవ్వు నువ్వు. దేవుడు వర్షం కుమ్మరించే వరకు మీ ఇంట్లో ఇంత పిండి ఇంత నూనె తక్కువ కాదు. అప్పుడు ఆమె తిని చనిపోయిండొచ్చు, లేకుంటే ఇచ్చి బతకొచ్చు. ఆ నిర్ణయం తీసుకున్నది, ఇస్తాను నేనని. ఇచ్చింది. ఆయన వచ్చేసి, అమ్మా చాలా బాగుంది, ఇంకొకటి కావాలి, తీసుకో, ఇంకొకటి ఇస్తాను, మళ్ళీ ఇంకొకటి. తనకు కొడుకు అక్కడి నుంచి, అమ్మా నన్ను మర్చిపోయినావే, నాకు ఆకలిస్తుంది, ఇచ్చినాడు. దేవుడి విషయం నాతో మాట్లాడినాడు. తక్షణం నేను, దేవుడా 1 minute ఉండు అని నా బండి తీసుకొని పోತೀನಿ. నాకు తెలిసి పాస్టర్ ఇంకొక 2-3 ఇళ్ళకు విజిట్ చేస్తారని. అందరింట్లో లేదా ఆయన వచ్చిపోయినారన్నారు. లాస్ట్కి ఒక ఇంట్లో ఇంకా రాలేదన్నారు. 500 రూపాయలు ఒక కవర్లో వేసి వాళ్ళకి చెప్ತೀನಿ. పాస్టర్కి నేను ఇచ్చినానని చెప్పొద్దండి, వాళ్ళ కుమార్తె స్కూల్ ఫీజుకి నెక్స్ట్ వీక్ దేవుడు ఇచ్చినాడని ఇవ్వండి, ఇచ్చేసి వచ్చేస్తాను. వచ్చినాక, దేవుడా నాకు 5,000 కావాలా ఇవ్వు. మరుసటి రోజు ఎవరిదో చెక్ వచ్చింది. ఆ చెక్లో 2,000 ఉండింది. దేనికి వందనాలు చెప్పినాను. ఎవరికో నేను 5,000 ఇవ్వాల్సింది. ఈ 2,000లో దశమ భాగం తీసి 1,800 రూపాయలు వాళ్ళకి పంపిస్తుంది. ఇంకా మిగతాది రేపు పంపిస్తాను అనేసి వాళ్ళకి చెప్పి ఫోన్ పెట్టినాను కింద. 5 నిమిషాల్లో మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినారు, గణేష్ ఆ 5,000 నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వద్దు, నువ్వు ఫోన్ పెట్టప్పుడే దేవుడు చెప్పినాడు ఆయన దగ్గర తీసుకోవద్దు నువ్వు అనేసి. కథ అక్కడనే ఆగలేదు. అప్పుడు నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. నేను వేసిన విత్తనం ఏమి, ఒక పల్టూరు పాస్టర్ ఒక కుమార్తె యొక్క విద్యాభ్యాసం కొరకు ఒక విత్తనాన్ని వేసినాను. అదే విత్తనం నాకు ఫలములు ఇస్తూ 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 నా 2 కుమార్తెలు MSc చదివేంత వరకు వాళ్ళకి ఏం కొరత లేదు. ఎంతోమంది పిల్లలు పెళ్ళికి కూడా నేను విత్తనాన్ని వేసినాను. నా కుమార్తెలు పెళ్ళి లోపల వస్తాయి అవన్నీ. మీరు ఆమెను చెప్పుకోకుంటే కూడా అది గ్యారంటీ వస్తుంది. మీరు చెప్తే మీ జీవితంలో ఏమన్నా జరుగుతుంది అంతే వచ్చే సంవత్సరానికి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కావాల్సిన అన్నిటినీ ఇస్తాడు. అడగండి, అడగండి, హల్లెలూయా. ఆయన సిగ్గు లేకుండా అడుగుతాడనేసి ఇస్తాడు. సిగ్గు లేకుండా అడగండి. వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. తండ్రిని అడుగుతాను, వేరెవరిని అడగట్లేదు మనం. ఇది చెప్పేసి 9వ వాక్యంలో ఏమంటాడు చూడండి. ఇవన్నీ పటపట చదువుతాం. అడుగుడి ఇవి ఇవ్వబడును, వెతుకుడి దొరకను, తట్టుడి తెరవబడును. అడగండి. అడిగి ఏం కాలేదా వెతకండి, వెతికి ఏం చిక్కలేదా తట్టండి. మానుకోదండి. అడగండి, వెతుకుడి, తట్టుడి, 3 చేయండి, జరుగుతాయి. ముందర ఏమంటాడు చూడండి. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరకను, తట్టువానికి తెరవబడును. చాలా మంది అడగరు, అందుకు మీకు లేదు. చాలా మంది వెతకరు, అందుకు మీకు ఏం దొరకట్లేదు. చాలా మంది తట్టట్లేదు, అందుకు వాళ్ళకి వాకిలి తెరవబడట్లేదు. సింపుల్, అంతే. ముందర చూడండి ఏమంటాడు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే పామునిస్తాడా? గుడ్డునడిగితే తేలునిచ్చినా? కాబట్టి అందరు చెప్పండి. కాబట్టి పక్కన వాళ్ళు చూసి చెప్పండి. కాబట్టి
చదువు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా మంచులు ఇవ్వగానే ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. కొన్ని తూర్లు ప్రార్థనలకు విలంబమవుతుంది, లేట్ అవ్వచ్చు, కానీ అది తిరస్కారం కాదు. లేట్ అవ్వచ్చు, డిలే బట్ నో డినయల్. మన కొరకు ప్రార్థిస్తాం, ఇతరుల కొరకు ప్రార్థిస్తాం. ప్రార్థనలకు దీన్ని చెప్పి ముగిస్తున్నాను. ప్రార్థనలకు దయచేసి బైబిల్ అంతా మూసిపెట్టి లోపల పెట్టొద్దండి. నేను చెప్పినాను, అది ఇంకా ఉంది, చాలా టైం. అందరి ముఖంలో ఇప్పుడు నవ్వులు కనిపిస్తున్నాయి అయిపోయింది అన్నప్పుడు. వాక్యం చెప్పేటప్పుడు ఇదే నవ్వు ఎవరి ముఖంలో కనిపించలేదు నాకు. రావడం కన్నా పోవడంలోనే మీకు చాలా సంతోషం ఉంది కదా. హలో, ఆమేన్. క్రీస్తు యేసు ఎంచెను కొండపైకి ఎక్కుము, ప్రభువుతో ప్రార్థనలో మాట్లాడుము, ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. చాలామంది టకటకటకటక చెప్పేసి పరిగెత్తిపోయిస్తారు. ప్రభు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. చిన్నపిల్లలు కొన్ని తూర్లు అల్లరి చేస్తూ ఉంటారు. సెలవుల టైంలో ఏం లేదు వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? ఎవరెవరో ఇంటూ కాలింగ్ బెల్ని గట్టిగా కొడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి తెరిచే లోపల పోయిస్తారు. చాలామంది విశ్వాసులు అంతే, ప్రార్థనలో టకటకటకటకటకటకటక చెప్పేసి పోయిస్తారు. దేవుడు వచ్చి నాతో మాట్లాడాలి, పిల్లలతో అనుకునే లోపల వాళ్ళు లేరు, పోయేసింటారు. ప్రార్థనలకు నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను, వాక్యము మనలో ఉత్సాహం తేలేదు అంటే ఇక వేరే ఏమీ కూడా తేలేదు. వాక్యం మనల్ని ఉత్సాహపరచాల. వాక్యం ద్వారా మనం ఉత్సాహం పొందలేదంటే వేరే ఏమీ ఉత్సాహం ఇవ్వద్దు మనకు. ప్రార్థనలకు 3 జవాబులు. ఒకటి ఏం తెలుసా? ఎస్. రెండోది ఏం తెలుసా? నో. అన్నిటికీ దేవుడు అవును అన్నాడు. కొన్నిటికి అవును అంటాడు, కొన్నిటికి కాదు అంటాడు. అవును అంటే సంతోషంగా ఉంటారు, కాదు అంటే ఇప్పుడు మీరు ఎట్లా కూర్చున్నారు కదా అట్లుంటారు అందరూ. మూడోది ఇంకొంచెం వెయిట్ చేయంటే ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు కదా పక్కా అట్లే ఉంటారు. అవును అన్నాడా చాలా సంతోషం అవుతుంది, కాదు అన్నాడా సరే ఏమోలే అనే చిత్తం లేదేమో అనుకుంటారు. కానీ వేచి ఉండి అంటే అక్కడ కష్టమవుతుంది. ఇంకెంతకాలం అప్ప, ఎంతకాలం? మనం వేచి ఉన్న సమయంలో పరిశుద్ధాత్ముడు మనకి బలపరుస్తాడు. కోడిగుడ్లు లోపల 21 రోజులు అది లోపలనే ఉంటుంది. 21 రోజు లోపల ఆ గుడ్డు ఇరిగిపోయిందంటే ఆమ్లెట్ వస్తుందంటే, 21 రోజు అయినాక బయటికి వచ్చిందంటే పాస్టర్ గారికి సంతోషం అవుతుంది, ఎందుకంటే పేతురు వస్తాడు అని చెప్పాడు. అన్నా పేతురు ఈరోజు వేచి 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 ఉన్నారా? కాసుకొని ఉన్నారా? ఆ గుడ్డును పగలకొట్టి బయటికి రామాక ఆమ్లెట్ అవుతాం. కానీ అదే గుడ్డు బయట నుంచి పగిలి నువ్వు వచ్చినావంటే ఒక జీవము బయటికి వస్తుంది. లోపల నుంచి విరిగిపోతే మరణము, బయట నుంచి విరిగి వచ్చిందంటే జీవము. అందుకే నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. చాలా మంది చెప్తారు ప్రేయర్ అంటే బోర్ కొడుతుంది. ఎందుకు? ఆయన్ని ప్రేమిస్తే బోర్ కొట్టదు.
ఈ సందేశం విన్నాక నేను నమ్ముతాను, ప్రార్థన యోధుల్ని దేవుడు లేపుతాడు ఈ సంఘం నుంచి అని. లేపుతాడు. హల్లెలూయా. ఆమేన్. నేను మీ ఎవరి కొరకు ఇప్పుడు ప్రేయర్ చేయను, మీ కొరకు మీరే ప్రేయర్ చేసుకోవాలా. కానీ మనం ఒకటి చెప్తాం, యేసయ్యా ప్రార్థన కొరకు నేను సమర్పించుకుంటున్నాను, నన్ను ప్రార్థన కొరకు నేను సమర్పించుకుంటున్నాను. అమ్మా ఉండమ్మా, టైం ఉంది అమ్మా. ఇంకా పొరపాటు అలవాటు చూడండి, చాలా దూరంకి వెళ్ళాలమ్మా, ఇల్లు దగ్గరనేనమ్మా. రాత్రి ఇక్కడనే ఉంటారు కదా ఇప్పుడు, మళ్ళీ ఎందుకమ్మా అవసరం? నేను కూడా ఇక్కడనే ఈ ఊర్లోనే ఉంటున్నాను రాత్రి. చూడండి, వేచి ఉండుట ఆయన సన్నిధిలో. నా ప్రార్థన ఇదే అయినది. సాయంకాలం చాలా టైర్డ్గా ఉంటుంది నేను ఇప్పుడు. బాలుకి చెప్తే, బాలు నువ్వే వాక్యం చెప్తావా అన్నా? నువ్వు పోయి అక్కడ నిలబడుకున్నా, నీ మనసులో నుంచి ఏమన్నా పక్కని వస్తుంది అన్నాడు బాలు. నా భార్యకి చెప్తే, అమ్మా వాళ్ళ దగ్గర ఆన్లైన్ అంతా ఉంది అమ్మా, నేను నీకు మొబైల్లో ఫోన్ చేస్తాను, నువ్వే వాక్యం చెప్పేసాయి. ఊరుకోండప్పా, వాళ్ళు నిన్ను పిలిచినారు వాక్యం చెప్పేదానికి, నా మాట ఎక్కడ వింటారు వాళ్ళు? టైర్డ్గా ఉంటుంది. కానీ అడిగితే, దేవుడా ఏం చెప్పాలంటే, ప్రార్థన గురించి చెప్పు నా పిల్లలకి. మన కొరకు ప్రార్థించుతాం. ఈ ప్రార్థనకి రహస్యం ఏం తెలుసా? తండ్రితో సహవాసం. తండ్రితో సహవాసం పెట్టుకుంటే మనల్ని ఎవరిని మనం ప్రేమిస్తామో వాళ్ళతో టైం పోవడమే తెలియదు అన్నమాట. టైం పోవడమే తెలీదు. ఎవరిని ప్రేమించడమో అప్పుడే అందుకందుకు వాచ్ చూస్తూ ఉంటారు. ఇక్కడ వాచ్ స్తోత్రం అక్కడనే ఉంది. అంటే ప్రసంగికులకి ఎక్కువ టైం మాట్లాడొద్దు అని. మాకు ప్రార్థన చేయడం నేర్పించు, చాలా అవసరం. టైమ్స్ బాగలేదు, కాలములు బాగలేదు. భారతదేశమే కాదు, ప్రపంచ పరిస్థితి బాగలేదు. ప్రార్థన చేసేయడం నేర్చుకోవాలా మనం. యేసు ప్రభు తప్ప వేరెవ్వరు మీకు నేర్పించలేరు. స్కూల్ ఆఫ్ ప్రేయర్కి మీరు వెళ్ళొచ్చు, అది తప్పు అనను నేను. కానీ ఆయన సన్నిధిలో మీరు కూర్చుంటేనే యేసయ్య శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మనకు కూడా నేర్పిస్తాడు. అగాపే సంఘము ప్రార్థన యొక్క సంఘముగా కావాలా? అగాపే సంఘము సువార్త చాటించే మిషనరీని పంపించే సంఘముగా కావాలా? ఉట్టి చప్పట్లు కొడితేది అయ్యేటట్టుంటే ఎంతో, నేను ఉట్టి 1 గంట మీతో చప్పట్లు కొట్టిస్తూ ఉంటుంది. అది ఆన్ చేస్తే ఇదే కొడుతుంది మీకన్నా బాగా. కానీ ఒక నిర్ణయం తీసుకోవాలా. తండ్రి నన్ను ప్రేమిస్తాడు, చలో అన్న సన్నిధిలో నేసి నిలబడతామా? కలమలన సందరి అందరి రీబలమలన సేరి అందరూ. దయచేసి ప్రార్థన చేయండి ప్లీజ్. మీ కొరకు ప్రార్థన చేయండి. అవసరపడదు నేను ఇంటికి వెళ్ళేదానికి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రియలన మలన మమ 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 మమ. థ్యాంక్ యూ లార్డ్. రియలన మలన సేరెందరే రీబల మలన సేయందరో. ప్రార్థించండి. మీ కొరకు మీరు ప్రార్థించండి. మీ అవసరాలన్నీ సిగ్గు లేకుండా ఆయనకు చెప్పండి. డాడీ, తండ్రి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రీబరమరమర శందరి అందరమలమ రియలన మలన సేరే బేరే. మన కొరకు మనం ప్రార్థిస్తాం, ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తాం. కళ్యాణ దుర్గంకి మీ యొక్క ప్రార్థన యొక్క అవసరమై ఉన్నది. ఆంధ్రాకి, తెలంగాణకి మీ యొక్క ప్రార్థన అవసరమై ఉన్నది.
రియలన మలన సేరే వేరే వేరే రియల మలన సేరి అందరూ రియల సేరే వేరే లేన మమ 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 రియల సోరి అందర మమ 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 సేరి అందరే Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, thank you, thank you, Lord. Jesus. నీ సన్నిధి మా మీద కుమ్మరించుము నాయనా. ప్రార్థించడం నాకు నేర్పు, ప్రార్థించడం నాకు నేర్పు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థన కొరకు సమర్పించుకోనండి. ప్రార్థన యోధులకు అవసరమై ఉన్నది. ప్రార్థన లేకుంటే అన్నిట్లో మీరు ఓడిపోతారు, అన్నిట్లో ఓడిపోతారు. పరిశుద్ధాత్ముడు మనకు ప్రార్థన నేర్పిస్తాడు. కరమల నమశందర్యమందరమ రియలన మలనమ సందర మమ మమ రియరలన మలన సందరి అందరే ನಿನ್ಗೆ ಪ್ರಾರ್ಥಿಸುವೆವು, ನಿನ್ ದರ್ಶನ ಬಯಸುವೆವು, ನಿನ್ಗೆ ಪ್ರಾರ್ಥಿಸುವೆವು, ನಿನ್ ದರ್ಶನ ಬಯಸುವೆವು. ಪರಲೋಕದಿಂದ ಲಾಲಿಸಿ ನಮ್ಮ ಪಾಪವೆಲ್ಲ ಕ್ಷಮಿಸಿ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಆರೋಗ್ಯ ದಯಪಾಲಿಸು. రియలన మలన శాందర్యందరమం. నన్ను దర్శించు నాయన, నన్ను దర్శించు, నన్ను దర్శించు, 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 దర్శించు. నీ ప్రేమ వర్ణించుట వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట ఈ బ్రతుకు చాలదయ్యా. అందరూ నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, ఈ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించలను.
నా జీవమా నా సర్వమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం మీరయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రియులారా, ప్రతి కార్యము క్రైస్తవ జీవితంలో ప్రార్థనతో ప్రారంభిస్తుంది. ప్రార్థన కన్నా ఉన్నతమైన సేవ యాది లేదు. ప్రార్థనతో ప్రారంభించి అన్నిటినీ కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తాడు. సమయంలో బలహీనతలు ఉండొచ్చు, కానీ ఒక చిన్న పాప, పసిపాప ఒకే తూరి నడిచేకి తెలీదు. లేచి పడుతుంది, లేస్తుంది, పొరలుతుంది, కానీ నడిచాలా అనేసి ఆ యొక్క ఆశ ఉంటే నడుస్తుంది. ప్రార్థనలో మనం కూడా ఎన్నో తూర్లు సోలిపోవచ్చు, ఓడిపోవచ్చు. అయినప్పటికీ కూడా తండ్రి సంతోషిస్తాడు ప్రతి తూరి ఆయన దగ్గర వచ్చి. యేసు ప్రభు చెప్పాడు, ప్రార్థన చేసేప్పుడు అన్యులాగా మీరు అనేక పదాలు ఉపయోగించే అవసరం లేదు. తండ్రితో డైరెక్ట్గా చెప్పండి. మీకు ఏమేమి కావాలో అన్ని తండ్రిని అడగండి. మార్కెట్కి వెళ్ళేటప్పుడు లిస్ట్ తీసుకుపోతాం ఏమేమి కావాలని. ప్రార్థన చేసుకున్నప్పుడు మీ లిస్ట్ చేసుకొని వచ్చి తండ్రిని అడగండి. మన కొరకు ప్రార్థిస్తాం, ఇతరుల కొరకు ప్రార్థిస్తాం. యేసయ్య అలాంటి జీవితము ఈ ప్రియులందరికీ మీరు ఇవ్వమని నీ యొక్క దాసునిగా నేను వేడుకుంటున్నాం. నాకు ఇవ్వు నాయన, మాకందరికీ ఇవ్వు తండ్రి. ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అన్నిట్లో ప్రభా ఫస్ట్ నేను ఉంటాను తండ్రి. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి సైతాన్ రాలేడు. ఆ పాత్రం వేడిగా ఉంటే దాని దగ్గర ఏ ఒక్క దోమలు కూడా రావు. చాలా దోమలు వస్తున్నాయంటే అది ఎక్కడో వేడి తక్కువైంది అని అర్థం. ప్రభువా మమ్మల్ని ముచ్చండి, రోజంతా మమ్మల్ని కాచి కాపాడారు, పరిచర్య చేశారు. రాత్రి సుఖ నిద్రను దయచేయండి. ఉదయం లేచి నాయన మీరు మా కొరకు పెట్టిన అన్ని విషయాలు మేము అనుభవించేదానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు గట్టిగా ఆమెన్. నమ్మిన వాళ్ళందరూ ప్రార్థన చేసేకి ఆమెన్. మీ కొరకు ప్రార్థన చేయండి, ఇతరుల కొరకు చేయండి, మన జీవితాన్ని కట్టుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. రేపు ఆఖరి రోజు అయి ఉన్నది. యవనస్తులందరూ 9 గంటలకి. ఆమేన్. పెళ్ళైన వాళ్ళందరూ 10:30కి. పెళ్ళి కాని వాళ్ళందరూ యవనస్తులు, ఇంకా ఎవరన్నా పొద్దున లేకుండా అంటే కూడా టుమారో యవనస్తుల కొరకు ఒక విశేషమైన సెషన్ నేను తీసుకోబోతున్నాను. మీ పిల్లలు ఉంటే ఒకరోజు లీవ్ వేస్తే, చక్కర్ కొడితే, లాస్ ఆఫ్ పే అయితే కూడా పర్వాలేదు, పంపించండి ఇక్కడికి. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలాన మరి దేవుని వాక్యాన్ని విన్నాం. ఏం విన్నాం చెప్పండి? ఉదయకాలం. ఈరోజు ఉదయం
మధ్యాహ్నం లెమ్ము తేజరిలుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నీ ముఖం ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ఎప్పుడు ప్రకాశిస్తుందంటే హల్లెలూయా, నీవు దేవుని నీవెవరు అన్నది నీవు తెలుసుకున్నప్పుడు. హల్లెలూయా, తెలుసుకున్నావా అమ్మా, అయ్యా? తెలుసుకున్నారా? మీరెవరు, మనమెవరు? ఆయన యొక్క కుమారులు, ఆయన యొక్క కుమార్తెలు, ఆయన మన యొక్క తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మనకు ఆయన మన తండ్రి ఆయన అని, ఆయనకు మనము కుమారులు కుమార్తెలు అంటే హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నాం. మనం కూడా ఏమైనామంటే వెలుగై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. మరి ఈ యొక్క సమయంలో మరి ప్రార్థన హల్లెలూయా విషయంలో మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నానని చెప్పడం కాదు, కానీ అయితే ప్రార్థన చేసేది మనం ఏం చేయాలంట? అలవాటుగా మార్చబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఎట్లా అలవాటు అవుతుందంట? ఎలాగైతుంది అలవాటు? ప్రార్థన చేస్తా అది అలవాటుగా మారుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దైవజనులు చెప్పారు, మరి అగాపే చర్చ్ నుంచి అనేకులను దేవుడు మరి ప్రార్థన వివరణలు లేకపోతున్నాడు, అనేక మంది సేవకులను దేవుడు లేపబోతున్నాడు అని. హల్లెలూయా, ఆ యొక్క ప్రవచనము దేవుడు నెరవేర్చునుగాక, స్థిరపరచునుగాక. హల్లెలూయా. నేను పాస్టర్ గారితో అయ్యగారితో మాట్లాడినప్పుడు కొంతమంది మాత్రమే ఈరోజు వస్తారని చెప్పాను. చెప్తే ఆయన అన్నారు, ఇది యూత్ మీటింగ్కి ఒక ఇనాగ్రల్ ఫంక్షన్ ఇది. హల్లెలూయా, ఇనాగ్రేషన్ అన్నారు కదా మార్నింగ్. ఇది యూత్ మీటింగ్కి ఇనాగ్రేషన్ ఇది. హల్లెలూయా. ఇంకా రానున్న సంవత్సరాల్లో మరి దేవుడు అద్భుతకరంగా దేవుడు ఇక యూత్ క్యాంపును జరిగించబోతున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా కదా. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో మరి ఏముంటుంది? ఈరోజు 2 రోజులు, ఈసారి మరి వచ్చే రోజు మరి 3-4 రోజులు పెట్టడం జరుగుతుంది. మరి అందరికీ ధైర్యంగా మేము చెప్పలేకపోయాం, ఎందుకంటే అకామిడేషన్ విషయంలో అందరూ వస్తే ఎక్కడ అకామిడేషన్ చేయాలనేది మరి ధైర్యంగా మరి దాంట్లో బ్రోచర్లో మరి చెప్పలేకపోయాం. హల్లెలూయా. అయితే పైన అంతా కూడా సిద్ధం చేయబడతా ఉంది, ప్లాస్టింగ్ అంతా అయిపోతూ ఉంది, ఇంకా పెయింటింగ్ అదంతా వర్క్ ఉంది. వచ్చే సంవత్సరం 2027 జనవరిలో హల్లెలూయా, దేవుని స్తోత్రం, ఎంతమంది వచ్చినా పైన అకామిడేషన్. నేను చెప్పాను, పైన పాస్టర్ గారికి ఇల్లని కాదు, ఇది ఏదంటే ఏది ఏమైనా కూడా మరి పైన కూడా మినిస్ట్రీకే, సేవకే. హల్లెలూయా. ఏదో మాకు తలవాల్చుకోవడానికి ఒక రూమ్ ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరందరూ కూడా ప్రార్థన చేయండి కదా. అయ్యగారు చెప్పారు, రేపు ఉదయం 9 గంటలంటే 8:45కంతా ఉండాలి. ఎవరు ఉండాలి? యవన స్త్రీలు, అనగా వివాహము కాని వారు, యవన స్త్రీలు, యవన పురుషులు ఇద్దరు కూడా. ఓ పురుషులారా, మీరు కూడా అర్థమైందా? యవన స్త్రీలు యవన పురుషులు మరి 9 గంటలకంతా ఇక్కడ ఉండాలి. 9 నుంచి 9:30 వరకు జాషువా పాస్టర్ గారు మనల్ని ఆరాధనలో ఆయన నడిపిస్తారు. 9:30 నుంచి 10:30 వరకు ఏముంటుంది? యవనస్తులకు ప్రత్యేకమైన సందేశము, అద్భుతమైన సందేశము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 10:30 నుంచి మరి తర్వాత సెషన్స్ అంతా మరి అందరికీ హల్లెలూయా అంటే వివాహం అయి ఉంటున్న యవన స్త్రీలకు, యవన పురుషులకు కూడా మరి 10:30 నుంచి మరి ఉంటుంది. మరి గుర్తుంచుకోండి, మీ పిల్లల్ని, మీరు కొంచెం లేట్ అయినా మీ పిల్లల్ని ఏం చేయాలి? మీరు 8:30కంతా రెడీ చేసి 9 గంటలకంతా ఇక్కడికి పంపించవలసిందిగా ప్రభు పేరట నేను
మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. వచ్చిన వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. మరి రేపు మధ్యాహ్నము మరి ప్రశ్న జవాబులు కదా. మీరు ఏ ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్నలకు దైవజనులు జవాబును ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. మీరు ధైర్యంగా లేచి అడగలేము అనుకున్న వాళ్ళు ఇక్కడ పేపర్స్ పెట్టింటాము. ఆ పేపర్స్ మీరు తీసుకొని ఆ పేపర్లో మీ ప్రశ్నలు రాసి, మీ పేరు రాసే అవసరం లేదంట, మీ ప్రశ్నలు రాసి ఇక్కడ ఒక బాస్కెట్ పెడతాం, దాంట్లో మీరు వేయాలి. మీ పేరు రాసేది ఏమీ అవసరము లేదు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు రాత్రి మీరు వెళ్తారు కదా, మీరు రాత్రి రాసేసుకొని రేపు పొద్దున వచ్చేసి ఇక్కడ మేము పెట్టింటాము, దాంట్లో మీరు మరి మీ ప్రశ్నలు దాంట్లో వేయచ్చు. అయ్యగారు రేపు ఆఫ్టర్నూన్ సెషన్ 4 నుంచి 6 గంటల వరకు జరుగుతున్న సెషన్లో, 2 నుంచి 4 వరకు జరుగుతున్న సెషన్లో మరి వారు జవాబులు చెప్పేవాళ్ళుగా ఉంటున్నారు. తర్వాత అందరికీ తైలాభిషేక ప్రార్థన చేయడము జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉంటే స్టీఫెన్ బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహారం సిద్ధం చేయబడింది. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ఈ సమయంలో స్టీఫెన్ బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు.